హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ద హిందూ ఎడిటోరియల్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. అది కూడా డైరెక్ట్గా మన సురేష్ సార్ ఈ కోర్స్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు అనమాట. సో డైలీ వన్ బిగ్ ఆర్టికల్ అనేది కవర్ చేస్తారు ద హిందూ నుండి. మోస్ట్ రెలవెంట్ ఫర్ యూపీఎస్సీ మెయిన్స్ విల్ బీ సెలెక్టెడ్. ఓకే, సో లైక్ మెయిన్స్కి ఏదైతే ఇంపార్టెంట్ పర్స్పెక్టివ్ ఉంటుందో దాన్ని ఓవరాల్ ఈచ్ లైన్ బై లైన్ అనాలిసిస్ అనేది చేస్తూ, సో ఫోకస్ అనేది బోత్ మీకు వొకాబ్యులరీ మీద టాపిక్ అనాలిసిస్ మీద ప్రొవైడ్ చేస్తారనమాట. అంటే అర్థం ఏంటి, మీకు ఇన్కాంప్రిహెన్సివ్గా టాపిక్ ఏంటి అనేది అర్థమవుతుంది. అలాంగ్ విత్ దాట్ ఎడిటోరియల్ పేజెస్లో ఉన్న ఇంపార్టెంట్ టర్మినాలజీ, వొకాబ్యులరీ ఏదైతే ఉందో మీకు అది కూడా డెవలప్ అవుతుందన్నమాట. అది కూడా ఇప్పుడు మీకు చాలా మంచి ఆఫర్కి ప్రొవైడ్ చేస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే ఇనాగరల్ ఆఫర్ కింద మీకు 500 per month తోటి స్టార్ట్ చేస్తున్నారు. అండ్ అలానే మీకు సమ్మరీ అండ్ వే ఫార్వర్డ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. సో అందుకే త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ద హిందూలోని ఏంటంటే మీకు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అలా డే బై డే మీకు డైలీ ఒక ఎడిటోరియల్ కవర్ అవుతుంటాయి. లైక్ ఆల్మోస్ట్ 4 Sundays కానీ మీకు పక్కన పెట్టేస్తే 26 ఎడిటోరియల్స్ అనేవి ఎవ్రీ మంత్ కూడా కవర్ అవుతుంటాయి. అపార్ట్ ఫ్రమ్ మీకు ఎలానో మనకి మార్నింగ్ ఎడిటోరియల్ క్లాస్ అనేది మీకు లైవ్ సెషన్ అనేది సురేష్ సార్ కండక్ట్ చేస్తున్నారు. సో ఎడిటోరియల్లో హాఫ్ పేజ్ మీకు కవర్ అయిపోయినట్టేనమాట. విత్ వొకాబ్యులరీ అండ్ టాపిక్ అనాలిసిస్ రెండు కూడా మీకు కవర్ చేస్తారు. దట్ టు ఎట్ ద రేట్ ఆఫ్ 500 per month అనమాట. సో దిస్ ఈస్ ద బెస్ట్ టైం మీరు జాయిన్ అవ్వడానికి. వెరీ సూన్ జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్ అండ్ 5th February 2024. అండ్ ఈరోజు ద హిందూ అనాలిసిస్ అనేది కవర్ చేయబోతుంది శాంతి మేడం. ఓకే, సో ఈరోజు ఫస్ట్ ఆర్టికల్ ఏంటి అనేది చూద్దాం. మైక్రో క్రెడెన్షియల్స్ ద నెక్స్ట్ చాప్టర్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్. సో యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాపిక్ మీకు ఎలా ఉపయోగపడుతుందో అనేది చూడండి. ఒకటి GS2 పరంగా పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్లో మీకు ఇంపార్టెంట్. అండ్ అలానే GS3 ఎకానమీలోని ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ రిలేటెడ్ మీకు టాపిక్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఈచ్ లైన్ టు లైన్ చదవడానికి ట్రై చేద్దాం. సో ఏంటి అంటే వాట్ ఈజ్ హ్యాప్నింగ్ ప్రజెంట్ చాలా వరకు కూడా ఇండియాలోనే ఏంటి అంటే యూత్ ఎవ్రీ ఇయర్ కూడా సమ్ ల్యాక్స్ ఆఫ్ మెంబర్స్ అనేవాళ్ళు ఏంటి బీటెక్ కాలేజెస్ నుండి గ్రాడ్యుయేషన్ అనేది వస్తున్నారు. అలానే MBBS అనేది ఫినిష్ చేస్తున్నారు. అలానే వేరియస్ గ్రాడ్యుయేట్స్ అనేది ఫినిష్ చేస్తున్నారు. కాకపోతే వీళ్ళల్లో ఎంతమందికి కేవలం ఎంప్లాయ్మెంట్ అనేది వస్తుంది, హార్డ్లీ ఫింగర్స్ పైన కౌంట్ చేసుకోవచ్చు అనమాట. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే చాలామంది ఏంటి అంటే ఇంటర్ అయిపోయాగానే అయితే బీటెక్ లేకపోతే MBBS లేకపోతే ఇంకేదైనా డిగ్రీ అని జాయిన్ అయిపోతారు. సో అందులోని ఏదైతే మనకి అకాడమికల్లీ ఏదైతే ఉందో అవి చదివేస్తుంటాం, ఎగ్జామ్ రాసేస్తాం, ఫినిష్ చేసేస్తాం. కానీ అవి ఏవైతే ఉన్నాయో ఫైనలీ మన ఎంప్లాయ్మెంట్ టైంకి వెళ్ళేసరికి ఏంటి అంటే ఆ స్కిల్స్ ఏవి ఉన్నాయో ఈ ఎంప్లాయ్మెంట్కి కావాల్సిందంతా కూడాను మిస్ మ్యాచ్ అయిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నేనేంటి అంటే నేను చదువుకున్నదంతా టీచర్ జాబ్ కోసం అని చదువుకున్నాను. కానీ ఏమవుతుంది, నేను వెళ్ళిన తర్వాత అంటే ప్రాక్టికల్ ఫీల్డ్లోకి వెళ్ళేసరికి ఏంటి అంటే మొత్తం అంతా కూడా యూసేజ్ రిలేటెడ్ ఆన్లైన్ బోర్డ్స్ అని అండ్ లేకపోతే ఆన్లైన్ టెక్నాలజీ యూజ్ చేయడం, దానికి తగినట్టుగా PDFs అనేవి ప్రిపేర్ చేయడం, లేదు అంటే ఎనిమీస్ లాగా క్రియేట్ చేయడం స్టూడెంట్స్కి అర్థం కావడం కోసం, ఇలాంటివన్నీ ఉన్నాయి విచ్ ఈజ్ రిలేటెడ్ టు టెక్నాలజీ అప్గ్రేడేషన్ అనమాట. కాకపోతే నేనేంటి నాకు అదంతా యూజ్ చేయడం తెలీదు. బికాజ్ నేనేంటంటే నేను జనరలీ టీచింగ్ కోసం మాత్రమే ప్రిపేర్ అవుతున్నాను. అంటే అర్థం ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మ్యాథ్స్ టీచర్నో సైన్స్ టీచర్నో అనుకోండి. నేనేంటి అంటే ఏదో బ్లాక్ బోర్డ్ మీద హార్ట్ బొమ్మ గీసేసి నేను చెప్పగలను అంతే తప్ప, కానీ వెన్ ఎవర్ కమింగ్ టు ది ఆన్లైన్కి వచ్చేసరికి ఏంటి అంటే ఆ బోర్డ్స్ అవి యూసేజ్ చేయడం కానీ, లేదా ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మనకి ఏంటి అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం కానీ, ఎగ్జాక్ట్లీ హార్ట్ అనేది ఎలా పంప్ అవుతుంది, బ్లడ్ ఎట్సెట్రా, ఇలాంటివన్నీ కూడా నాకు యూసేజ్ అనేది కూడా రావాలి. సో ఇదేంటిది స్కిల్ మిస్ మ్యాచ్ అని చెప్పేసి అంటారు. నేను చదివింది కూడా
టీచర్ కోసమే, జాబ్ టీచర్ పోస్టే. కానీ ఏం జరుగుతుంది, ప్రెసెంట్ ఏదైతే స్కిల్ ఉండాలో నా దగ్గర ఆ స్కిల్ అనేది లేకపోవడం వల్ల నాకంటే అడ్వాన్స్డ్ ఎవరైతే ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎక్స్ అనే క్యాండిడేట్ ఒక అమ్మాయి ఉంది, తను ఏంటి అంటే షీ ఈజ్ వెల్ వర్స్డ్ అనమాట. మొత్తం ఆన్లైన్ యూస్ చేయడంలో కానీ, పీడిఎఫ్స్ ప్రిపేర్ చేయడంలో కానీ, మెటీరియల్స్ ఇవ్వడంలో కానీ, ఇఫ్ షీ ఈజ్ వెల్ వర్స్డ్ ఇన్ దాట్, అంటే ఆబ్వియస్లీ ఎవరైతే రిక్రూట్ చేసుకుంటారో ఎవరిని రిక్రూట్ చేసుకుంటారు, నన్ను రిక్రూట్ చేసుకొని నాకు ట్రైన్ చేసి నాకు అంతా ఇచ్చేసి నేను అవుతానో లేదో కూడా తెలియడం కాకుండా ఒక కొంచెం ఎక్స్ట్రా పేమెంట్ అయినా సరే తనకి ఇంకొక అమ్మాయికి ఇవ్వడానికే కదా ట్రై చేస్తారు రిక్రూటర్. దిస్ ఈజ్ వాట్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా అనమాట. వాట్ ఈస్ దట్, హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లోని ఇండియాలోని ఏంటి అంటే మెయిన్ ఓకే, this is because there is a gap between the knowledge that students acquire in higher educational institutions and the knowledge that they must have to in order to become employable. నేను చదివేస్తే అయిపోదు, కానీ ప్రాక్టికల్ లైఫ్లోని ప్రాక్టికల్ సిచ్యువేషన్స్లోని జాబ్స్ ఏం చేస్తే వస్తాయి అనేది కూడా తెలియాలన్నమాట. సో అది ఇండియాలోని హయ్యర్ ఎడ్యుకేషన్స్లో మిస్ అవుతుంది అని చెప్పేసి ఆథర్ మెయిన్ ఫోకస్ చేయడం అనేది జరిగిందనమాట. అయితే ఇప్పుడు మేడం మరి దీనికి ఏంటి సొల్యూషన్, దీనికి సొల్యూషనే ఆథర్ ఏమంటున్నారు అంటే మైక్రో క్రెడెన్షియల్స్ అని చెప్పేసి అంటున్నారనమాట. సో దిస్ విల్ హెల్ప్ బ్రిడ్జింగ్ ద గ్యాప్ బిట్వీన్ టు సెక్యూర్ మోడర్న్ స్కిల్స్ అండ్ కాంపిటెన్సెస్. సో ప్రజెంట్ సొసైటీలో ఏదైతే కాంపిటెన్స్ అనేది ఉందో దాన్ని ప్రజెంట్ మనం ఫేస్ చెయ్యాలి అని చెప్పేసి అన్నా, ఈ స్కిల్స్ ఎక్వైర్ చేసుకోవాలన్నా మైక్రో క్రెడెన్షియల్స్ అనే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాట్ విల్ అంటే అది ఒక చేంజ్ అనేది తీసుకొస్తుంది ప్రజెంట్ ఎంప్లాయ్మెంట్ సిచ్యుయేషన్లో. ఎందుకంటే యూత్ అనేవాళ్ళు ఎంప్లాయీస్గా ఉండడం వల్ల అప్పుడు ఓవరాల్ ఎకానమీ డెవలప్ అవుతుంది, వాళ్ళు ఓవరాల్ పర్స్పెక్టివ్ అనేది డెవలప్ అవుతుంది. ఖాళీగా ఉండడం అనేది ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ దెమ్ అండ్ ఆల్సో నాట్ గుడ్ ఫర్ ది ఎకానమీ ఆల్సో. అయితే మేడం మైక్రో క్రెడెన్షియల్స్ అనేది ఒక సొల్యూషన్ అని చెప్పేసి అన్నారు. మరి ఇంతకీ మైక్రో క్రెడెన్షియల్స్ అంటే ఏంటి? మైక్రో క్రెడెన్షియల్స్ అంటే దే ఆర్ షార్ట్ డ్యూరేషన్ లెర్నింగ్ యాక్టివిటీస్ విత్ ప్రూఫ్ ఆఫ్ స్పెసిఫిక్ లెర్నింగ్ అవుట్కమ్స్ దట్ ఆర్ వ్యాలిడేటెడ్ త్రూ ఎ స్టాండర్డ్ అండ్ రిలయబుల్ అసెస్మెంట్ ప్రాసెస్. అంటే ఏంటి, మనం ఇప్పుడు హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఉంటాం, ఫర్ ఎగ్జాంపుల్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో కానీ లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో కానీ ఉంటాం, డిగ్రీ పీజీలు గట్టాలా చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు మనకి ఏంటి జనరల్లీ బీటెక్ వాళ్ళకి ఏంటంటే పర్టికులర్ సబ్జెక్ట్స్ అనేవి చదివితే చేస్తే ఎగ్జామ్స్ రాస్తే ఇన్ని క్రెడిట్స్ అనేవి ఉంటాయన్నమాట. అలా కాకుండా ఈ మైక్రో క్రెడెన్షియల్స్ ఏంటి అంటే స్పెసిఫిక్ లెర్నింగ్ అవుట్కమ్స్ అనమాట. ప్రజెంట్ ఏదైతే మార్కెట్లో డిమాండ్ ఉందో దాని మీద కూడా వీళ్ళకి అంటే యూత్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాటి మీద కూడా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం ద్వారా అండ్ వాళ్ళ తాలూకా అవుట్కమ్స్ బేసిస్ అంటే వాళ్ళు ఏ విధంగా పర్ఫామ్ చేస్తారు, ఏ విధంగా డెవలప్ అయ్యారు అనే ఒక ఫుల్ ప్రూఫ్ అంటే ఒక తప్పు లేని ఒక ప్రొసీజర్ ద్వారా వాళ్ళు ఎస్టిమేట్ చేయడమే ప్రాసెస్ని, ఆ క్రెడిట్స్ని మైక్రో క్రెడెన్షియల్స్ అని చెప్పేసి అంటారనమాట. సో జనరలీ అంటే మేడం మైక్రో క్రెడెన్షియల్స్కి మరి ట్రెడిషనల్ క్రెడెన్షియల్స్కి డిఫరెన్స్ ఏంటి మేడం? ఇప్పుడు ట్రెడిషనల్ క్రెడెన్షియల్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఐఎమ్ నాట్ ఫ్రమ్ బీటెక్ యాక్చువల్లీ, సో నేను జనరలీ చెప్తాను M1 M2 అని జనరలీ చెప్తూ ఉంటారు కదా, నేను నా ఫ్రెండ్స్ వాళ్ళ నుండి వినింది తెలుసుకుంది. సో ఏంటి జనరలీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యాథ్స్ ఇప్పుడు M1 M2 అని చదివారు చేశారు, సో దాని రిలేటెడ్ ఈ ల్యాబ్స్ చేసిన దాన్ని బట్టి లేకపోతే అంటే హెచ్ఓడీలు చెప్పిన దాన్ని బట్టి మీరు చేసిన దాన్ని బట్టి క్రెడిట్స్ అనేవి వస్తాయి. సో అదేంటి అంటే మీకు ఫైనలీ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పొజిషన్కి వెళ్ళేసరికి ఏంటి అంటే అది హెల్ప్ అవ్వదు. కానీ ఇప్పుడు మైక్రో క్రెడెన్షియల్స్ ఎలా హెల్ప్ అవుతాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జావా ఉండింది, లేదా ఫర్ ఎగ్జాంపుల్ HTML అనే ప్రోగ్రామ్ ఉండింది. సో వాటి మీద మీరు ఏంటి అంటే మంత్లీ ఎంత టైం ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నారు, వీక్లీ ఎంత టైం అనేది ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఆ ఇన్వెస్ట్మెంట్ వల్ల ఆ టైం ఇన్వెస్ట్మెంట్ వల్ల మీకు ఎంత అవుట్కమ్ అనేది వస్తుంది, అంటే ఆ ప్రోగ్రామ్ మీద ఎంత అవగాహన అనేది మీకు వచ్చింది
దాని రిలేటెడ్ ప్రోగ్రామ్స్ అనేవి మీ ఇప్పుడు ఎలా చేయగలుగుతున్నారు. రేపు పొద్దున్న ఏదో ఒక సమ్ XYZ కంపెనీ అనేది HTML రిలేటెడ్ వచ్చినట్లయితే మీరు HTMLలో ఎంత వెల్ వర్స్డ్ ఉన్నారు అనేది చూపించేదే ఈ మైక్రో క్రెడెన్షియల్ ప్రోగ్రామ్ అనమాట. అంటే అపార్ట్ ఫ్రమ్ అకాడమిక్ క్రెడిట్తో పాటు అదర్ ప్రోగ్రామ్స్ అనేవి కూడా యాక్టివిటీస్ అనేవి చేయాలి, అవి ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఓకేనా. సో అది మేబీ ఆన్లైన్ అయి ఉండొచ్చు, లేదా ఫిజికల్, లేదా హైబ్రిడ్ మోడ్, అంటే కొన్ని ఆన్లైన్ కొన్ని ఆఫ్లైన్. అది కూడా బిగినింగ్ లెవెల్లో, ఇంటర్మీడియట్ లెవెల్, అడ్వాన్స్డ్ లెవెల్స్ అని చెప్పేసి క్రియేట్ చేయడం అనమాట. అండ్ మైక్రో క్రెడెన్షియల్స్ అనేవి లైఫ్ లాంగ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ లాగా ఉండాలి. అవి ఏంటి అంటే నేను ఈరోజు నేర్చుకున్నాను జాబ్ వచ్చేసిందంటే అయిపోయింది కాదు. ఎందుకంటే మనం ఇంతకుముందు ఊహించలేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుందని. ఓకే, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్లో ఇంకేంటి టెక్నాలజీస్ వస్తాయనేది మనకు తెలియదు. అందుకే లెర్నింగ్ అనేది ఇట్ ఈస్ ఎ లైఫ్ లాంగ్ ప్రాసెస్, ఇట్ ఈస్ ఎ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అనమాట. మనం ఈరోజు చదువుతున్నాం, రేపు చదవాలి, ఎల్లుండి చదవాలి, తెలుసుకోవాలి ఏంటి అప్డేట్స్ వస్తున్నాయి ఏంటి అనేది. సో అందుకే మైక్రో క్రెడెన్షియల్స్ అనేది కూడా ఒక లైఫ్ లాంగ్ ప్రోగ్రామ్ లాగా చేయాలి అని చెప్పేసి అనమాట. అది డిజిటల్ బ్యాచెస్లో కానీ, మైక్రో మాస్టర్ డిగ్రీస్లో కానీ, నానో డిగ్రీస్లో కానీ ఆన్లైన్ సర్టిఫికేట్స్ అవి ప్రొవైడ్ చేస్తూ, అవి కూడా షార్ట్ డ్యూరేషన్ లెర్నింగ్ అనమాట. ఏదో సంవత్సరాల కొద్దీ కూర్చుని పోకుండా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వీక్లీ ఒక 2 hours, లేదు అంటే కంటిన్యూస్ ఒక 1 month లాగా ప్రోగ్రామ్ లాగా. ఆ విధంగా వీళ్ళకి ఏంటి అంటే ఒక రిఫ్రెష్మెంట్ వస్తుంది లెర్నింగ్లోని. అండ్ ఇంకొకటి ఏంటి అంటే యూత్కి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ప్రెజెంట్ దీని రిలేటెడ్ చాలా కంపెనీస్ అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎటింగి, Amazon.com, క్రెగ్లీ, కోర్సెరా, EDX, ఫ్యూచర్ లెర్న్, గూగుల్, లింక్డ్ఇన్, ఇవన్నీ కూడాను. అండ్ అలానే ఇంకా చాలా ఆర్గనైజేషన్స్ అనేవి యాక్చువల్లీ ఈ ప్రోగ్రాంలోకి ఎంటర్ అవ్వాలని చెప్పేసి అనుకుంటున్నారనమాట. సో ఇక్కడ ఈ పర్టికులర్ పారాగ్రాఫ్లోని ఆథర్ ఏంటి అంటే ది డిఫరెన్స్ బిట్వీన్ నార్మల్ డిగ్రీ ప్రోగ్రామ్కి అండ్ అలానే ఈ మైక్రో క్రెడెన్షియల్ ప్రోగ్రామ్కి జనరలీ డిఫరెన్స్ అనేది ఏంటి అనేది చేయడం అనేది జరిగిందనమాట. సో మైక్రో క్రెడెన్షియల్స్లోని ఓకే, సో ట్రెడిషనల్ లెర్నింగ్ ప్రోగ్రాంలోని, కన్వెన్షనల్ లెర్నింగ్ ప్రోగ్రాంలోని ఏంటి అంటే జనరలీ క్రెడిట్ అనేది టైం స్పెండ్ ఇన్ ఏ క్లాస్ రూమ్ ఆర్ ఏ ల్యాబ్. అంటే మనం టైం ఎంత స్పెండ్ చేస్తున్నామో, క్లాస్లో ఎంత ఉంటున్నామో అనే దాన్ని బట్టి క్రెడిట్ అనేది ఇస్తారు. వేరాస్ మైక్రో క్రెడెన్షియల్స్లో ఎలా వస్తుంది, సో ఎంత అవర్స్ అనేది స్పెండ్ చేసాం ఈ మినిమం కాంపిటెన్సీ కోసం అని చెప్పేసి, అంటే ఎంత స్కిల్ అనేది మనం ఎక్వైర్ చేస్తాము అనే బేసిస్ బట్టి క్రెడిట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకేనా. సో దాట్ ఏంటి అంటే ట్రెడిషనల్ సిస్టమ్ అలానే మైక్రో క్రెడెన్షియల్స్ ద్వారా అటు అకాడమిక్ నాలెడ్జ్ కానీ ఇటు స్కిల్ నాలెడ్జ్ కానీ ఇంప్రొవైజ్ అవుతుంది యూత్లో అని చెప్పేసి చెప్పడం అనేది జరుగుతుందనమాట. ఓకేనా. అండ్ ఇండియా దీనికోసం అని చెప్పేసి నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్వర్క్ అనేది స్టార్ట్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ దీంట్లోనే ఏంటి అంటే అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ అనేది ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సింప్లీ మీకు ఇదేంటో చెప్తాను చూడండి. నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటో, నేను ఈరోజు ఉన్నాను బీటెక్ సెకండ్ ఇయర్లోనో థర్డ్ ఇయర్లోనో ఉన్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ సెకండ్ ఇయర్లో ఉండేటప్పుడు పర్టికులర్ ప్రోగ్రామ్ అనేది నేను నేర్చుకుంటున్నాను. సో నాకు దాని రిలేటెడ్ 10 credits అనేవి వచ్చాయి. నేను ఇంకా 20 credits అనేవి తెచ్చుకోవాల్సి ఉంది. కానీ అన్ఫార్చునేట్లీ నాకేంటి అంటే సడన్లీ మ్యారేజ్ ఫిక్స్ అవ్వడమో లేకపోతే ఏదో అవ్వడం ద్వారా నా ఎడ్యుకేషన్ అనేది నేను సడన్లీ ఆపాల్సి వచ్చిందనమాట, బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. సో ఆ టైంలో అంటే ప్రాపర్గా నాకు దీన్ని ఎక్కడ దాచుకోవాలి ఏంటి అనేది లేదనుకోండి, నాకు నా 10 credits సేవ్ అయితే ఉన్నాయో, ఆల్రెడీ నేను అచీవ్ చేసిన 10 credits సేవ్ అయితే ఉన్నాయో అవి వేస్ట్ అయిపోతాయి. సో అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు గవర్నమెంట్ NEP పాలసీ ద్వారా ఈ నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్వర్క్ అనేది స్టార్ట్ చేశారు. దీని పరంగా ఏంటి, ప్రతి ఒక్కరికి కూడా స్టూడెంట్ ఐడి అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఎలా అయితే బ్యాంక్లో అమౌంట్ అనేది దాచుకుంటామో ఈ అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్లో కూడా అలానే అనమాట. నేను ఫస్ట్ ఇయర్లో 10 credits తెచ్చుకున్నాను, సెకండ్ ఇయర్లో ఒక 15 credits తెచ్చుకున్నాను, ఇవన్నీ కలిపి స్టోర్ అయి ఉంటాయి. నేను మళ్ళీ ఎప్పుడైతే థర్డ్ ఇయర్ రెస్యూమ్ చేస్తానో అప్పుడు ఆటోమేటిక్గా నా క్రెడిట్స్ అన్నీ కూడా స్కోర్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో దాన్ని చూసుకునే బాడీని
నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్వర్క్ అని చెప్పేసి అంటారనమాట. సో ఆ విధంగా ఏంటి అంటే క్రెడిట్స్ అనేవి ఏ పర్సన్వి కూడా పోకుండా వాళ్ళ నాలెడ్జ్ అనేది కూడా వాళ్ళు రీగెయిన్ చేసుకునే విధంగా ఈ క్రెడిట్ ఫ్రేమ్వర్క్ అనేది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ప్రెజెంట్ క్రియేట్ చేస్తుంది. సో అందుకే ఇప్పుడు ప్రెజెంట్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళందరూ ఇలాంటి ఒక స్టెప్స్ని తీసుకోవాలి అని చెప్పేసి చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా. సో జనరలీ ఏంటి అంటే ఫోస్టరింగ్ ట్రస్ట్ ఈజ్ ఎ కీ స్టెప్. అంటే ఏదో చేసేసాం కదా అని మాన్యువల్గా లేదా నామ్కే వాస్తే పేపర్ మీద ఉంటే సరిపోదు. ఇది ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్ అనేది కూడా ఈ మైక్రో క్రెడెన్షియల్స్ అనేవి జరగాలి. సో దీన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఎవరు అగైన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళే ఏంటి అంటే ప్యారలల్లీ అకాడమిక్ స్టాండర్డ్స్తో పాటు వీటిని కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయాల్సిన అవసరం అనేది ఉందన్నమాట. సో దీనికోసం ఒక రిలయబుల్ అసెస్మెంట్ మెథడ్స్ అవి అండ్ అలానే వాళ్ళకి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎడ్యుకేషన్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రోగ్రామ్ మీద ట్రస్ట్ అనేది క్రియేట్ చేయించడం ద్వారా అప్పుడు హయ్యర్ ఎడ్యుకేషన్ తాలూకా ఇంపార్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్స్ కానీ వీళ్ళందరూ కూడాను ఈ ఆపర్చునిటీస్ అనేవి యూజ్ చేసుకొని వాళ్ళ తాలూకా స్కిల్స్ని డైవర్సిఫై చేసుకోవడం అనేది very very important. Depending upon the duration and learning outcomes, micro credentials can be given between 1 to 5 credit short modules. సో అంటే ఏ విధంగా ఇవ్వాలి ఏంటి యూనివర్సిటీస్కి ఒక సజెషన్ టైప్ అనమాట. ఎందుకంటే ఈ ఆర్టికల్ అనేది రాసింది ఎవరు, చైర్మన్ ఆఫ్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనమాట అండ్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ జేఎన్యూ యూనివర్సిటీ ఈవెన్. సో అందుకే ఈ విధంగా ఇతను రాయడం అనేది జరిగిందనమాట. ప్రెజెంట్ దెర్ ఈజ్ మచ్ పొటెన్షియల్ అంటే అర్థం ఏంటి, ఇంకా ఇది ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయడం ద్వారా, ఇది ప్రాపర్గా ప్రొసీజర్ అవుట్ చేయడం వల్ల యూత్ అనేవాళ్ళు స్టూడెంట్స్ అనేవాళ్ళు వాళ్ళ స్కిల్స్ని డైవర్సిఫై చేసుకోవడం ద్వారా అలానే వాళ్ళ తాలూకా నాలెడ్జ్ని ఇంప్రూవైజ్ చేసుకోవడం ద్వారా ఏంటంటే చాలా బెనిఫిట్స్ అనేవి నాట్ జస్ట్ టు దేర్ ఓవరాల్ డెవలప్మెంట్ ఎంప్లాయ్మెంటే కాకుండా టోటల్ మన సొసైటీలోనే జాబ్ రిలేటెడ్ డెవలప్మెంట్ కానీ జీడిపి గ్రోత్ రేట్ కానీ ఇవన్నీ కూడా చేంజ్ అవుతుంది అని చెప్పేసి చెప్పడం అనేది జరిగిందనమాట. ఓకేనా. సో దట్ ఈస్ వాట్ ఇట్ ప్రొవైడ్స్ అన్ ఆపర్చునిటీ అనమాట హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి. ఎందుకంటే క్రెడిట్ బేస్డ్ మైక్రో క్రెడెన్షియల్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో రెగ్యులర్ డిగ్రీతో పాటు ఇవ్వడం ద్వారా ఏంటి అంటే దిస్ క్రియేట్స్ అడిషనల్ వాల్యూ అనమాట. అంటే మన ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది క్రియేట్ చేస్తుంది ఈ మైక్రో క్రెడెన్షియల్ ప్రోగ్రామ్ అని చెప్పేసి. సో అందుకోసమే అని చెప్పేసి ఇండియన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఈ ట్రాన్స్ఫర్మేషన్ కోసం అంటే ఈ మైక్రో క్రెడెన్షియల్స్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి వాళ్ళే క్రూషియల్ రోల్ అనేది ప్లే చేయాలి. అండ్ ఫర్దర్ టు దిస్ రెగ్యులేటర్స్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళందరూ కూడా అకాడమిక్ ప్రోగ్రామ్స్తో పాటు మైక్రో క్రెడెన్షియల్స్ని అంటే చాలా జాగ్రత్తగా క్లియర్ వ్యాలిడేషన్ మెట్రిక్స్ తోటి అంటే వాటి సిగ్నిఫికెన్స్ లేదా వాటి రెండింటి తాలూకా డిఫరెన్స్ అనేది క్లియర్గా సెగ్రిగేట్ చేసి స్టూడెంట్స్కి వీటి మీద అవేర్నెస్ అనేది క్రియేట్ చేయించి ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఈ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అవుతుంది అని చెప్పేసి ఆథర్ మెన్షన్ చేయడం అనేది జరిగింది. అండ్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్ అటు ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ స్కిల్ డెవలప్మెంట్లో కానీ ప్రోగ్రామ్స్ అండ్ పాలసీస్లో కానీ ఎట్సెట్రా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది మనకి ఎస్ఏలో కూడా యూజ్ అవుతుంది ఈ ఆర్టికల్ అనేది ఇఫ్ అట్ ఆల్ ప్రాపర్గా మీరు ఏంటి అంటే లైన్ టు లైన్ చదివినట్లయితే. ఓకేనా. ఐ హోప్ దిస్ ఈస్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ అండ్ మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. సో నెక్స్ట్ ఆర్టికల్ దట్ ఈస్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కీపింగ్ పర్సనల్లీ ఐడెంటిఫైయబుల్ ఇన్ఫర్మేషన్ సేఫ్. సో ఇది ఎక్కడ ఇంపార్టెంట్ ఏంటి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం ఏ పేపర్లో మనకి ఇంపార్టెంట్ అనేది. GS 3లోని సెక్యూరిటీలో హైలీ ఇంపార్టెంట్ అండ్ GS 2లోని పాలిటీ పరంగా కూడా ఇంపార్టెంట్. ఇది చూస్తే సంథింగ్ రిలేటెడ్ టు ప్రైవసీ అని ఉంది, సేఫ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి అట్లేదో ఉంది కదా అనిపిస్తుంది కదా. సో యాక్చువల్లీ ఏంటి అంటే ప్రతి ఒక్కరి పర్సన్ డేటా అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు నా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానీ లేదా నా ఫోన్పే రిలేటెడ్ పాస్వర్డ్స్ కానీ లేకపోతే నా మొబైల్ రిలేటెడ్ ఓపెనింగ్ పాస్వర్డ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అవి హైలీ నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్? ఆబ్వియస్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా బ్యాంక్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ఎవరికైనా లీక్అవుట్ అయ్యింది అనుకోండి, అంటే నా డేటా పాస్వర్డ్స్ అండ్ నా ఐడీస్ ఎట్సెట్రా ఇవన్నీ కూడాను ఏమవుతుంది అలాంటప్పుడు నా బ్యాంక్ అకౌంట్ అమౌంట్ అంతా కూడాను ఎవరికైతే డేటా అనేది తెలిసిపోతుందో లీక్ అయి ఉంటుందో వాళ్ళు యూజ్ చేసుకుంటారు.
లేదు నా మొబైల్ వాళ్ళకి పాస్వర్డ్ అంటే లీక్అవుట్ అయ్యింది అనుకోండి, ఓపెన్ చేశారనుకోండి, ఏమవుతుంది, నా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, నా ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా వాళ్ళకి తెలుస్తుంది. ఇట్ ఈజ్ అబౌట్ మీ, రైట్? నా మొబైల్లో ఫోన్పే ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, గూగుల్ పే ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, ఎవరికి ఎంత పంపిస్తున్నానో అనేది ఉంటుంది, అండ్ అలానే నేను ఎక్కడెక్కడ తిరుగుతున్నానో అనేది ఉంటుంది, అలానే నేను ఏమేమి యాప్స్ యూజ్ చేస్తున్నాను, నా పర్సనల్ మెయిల్ ఐడీస్ కానీ పాస్వర్డ్స్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కూడా లీక్అవుట్ అవ్వడం అనేది లీక్అవుట్ అవ్వడం అనేది చాలా ప్రమాదం. ఎందుకు మేడం ప్రమాదం? ఎందుకంటే యాజ్ ఎ సిటిజన్స్ అండ్ మనుషులం కాబట్టి మన ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ప్రైవసీ అనేది ఉంటుంది. ప్రైవసీ ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈరోజు ఎక్కడ ఉంటారు, ఎక్కడికి వెళ్తారు, ఈరోజు యూరప్కే వెళ్తారు, ఆస్ట్రేలియాకి వెళ్తారు, దట్ ఈజ్ ఆల్ యువర్ పర్సనల్. నేను ఇంటర్ఫియర్ అవ్వడానికి నేను థర్డ్ క్యాండిడేట్ అనేవాళ్ళు ఎవరు? సో అందుకోసమే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎలా ఆర్టికల్ 21 ద్వారా రైట్ టు లైఫ్ అనేది ప్రొవైడ్ చేసింది. అండ్ దీన్ని ఎక్స్టెండ్ చేస్తూ 2017లోని సుప్రీంకోర్టు ఏంటి అంటే ఈ ఆధార్ కేస్ పుత్తస్వామి వర్డిక్ట్లోని సుప్రీంకోర్టు ఏమని మెన్షన్ చేసింది? రైట్ టు ప్రైవసీ అనేది ఇట్ ఈజ్ అంటే అది ఎక్స్టర్నల్గా అంటే డైరెక్ట్గా వర్డ్ని మెన్షన్ చేయకపోయినా ఈ రైట్ టు లైఫ్లోని రైట్ టు ప్రైవసీ అనేది దీనికి ఇన్హరెంట్ మీనింగ్ అనేది ఉంది అనేది మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. ఇన్హరెంట్ మీనింగ్ అంటే అర్థం ఏంటి? అది రైట్ టు లైఫ్ ఉంది. ఇప్పుడు నా ప్రైవసీ పోయిందనుకోండి, నా లైఫ్కి ఏంటి వాల్యూ ఉన్నట్టు, నా డిగ్నిటీకి ఏ వాల్యూ ఉన్నట్టు? అందుకోసమే దీంట్లో ఇన్హరెంట్గా ఉంటుంది అని 2017లో సుప్రీంకోర్టు ఈ విషయాన్ని మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఇదే విషయాన్ని ఏంటి అంటే సుప్రీంకోర్టు మెన్షన్ చేయడం జరిగింది. అయితే మేడం ఇప్పుడు ఇదంతా మాకు ఎందుకు చెప్తున్నారు? ఈ ఆర్టికల్కి రిలేటెడ్ మీకు చెప్తున్నారు అనమాట. ఏం జరిగింది? వెరీ రీసెంట్లీ అనమాట మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ దగ్గర నుండి ఏంటి అంటే చాలా వరకు కూడాను అంటే చాలా బిజినెస్ రిలేటెడ్ వాళ్ళవి కానీ, టాప్ ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళవి, సెలబ్రిటీస్ వాళ్ళవి, స్పోర్ట్స్ పర్సన్స్ వాళ్ళవి, చాలా వరకు కూడా ఈ పర్సన్స్ వల్ల డేటా అనేది లీక్ అవుట్ అవ్వడం అనేది జరిగింది. ఓకే, క్రిటికల్ వల్నరబిలిటీ. కానీ దాన్ని సర్టెన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ద్వారా మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ దీన్ని ఫిక్స్ చేయడం అనేది జరిగింది. బట్ స్టిల్ మనకేంటి అంటే అర్థం ఏంటి? ఇప్పుడు జనరల్లీ మన డేటాని ఇంత మనం ఆలోచిస్తుంటే పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారు, స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళ తాలూకా డేటా అనేది వాళ్ళ డేటానే సేఫ్గా లేదు అంటే యాజ్ ఎ నార్మల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా మనకే విధంగా డేటా ప్రైవసీ అనేది ఉంటుంది, మనకే విధంగా డేటా సెక్యూరిటీ అనేది ఉంటుంది. సో యాక్చువల్లీ దిస్ ఆర్టికల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా మీరు ఈ ఆర్టికల్ అనేది స్ట్రైట్ అవే డైరెక్ట్గా పేపర్లో చదవడం ట్రై చేయండి. ఎందుకంటే ఓవరాల్ మీకు పర్స్పెక్టివ్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో అప్పుడు మీకు అర్థమవుతుంది. బట్ నేను ఎందుకు చెప్తున్నానంటే మనకేంటి అంటే యాక్చువల్లీ రీసెంట్లీ ఇంకా అపార్ట్ ఫ్రమ్ దిస్ కార్పొరేట్ అఫైర్స్ నుండి డేటా లీక్అవుట్ అవ్వడమే కాకుండా ఇంకా ఏ ఇన్సిడెంట్స్ అనేవి జరిగాయి దీన్ని. అండ్ అలానే యాజ్ ఎ నార్మల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా మనం ఏవైనా సరే ఏదైనా యాప్ యాక్సెస్ చేస్తున్నప్పుడు కానీ లేదా ఏదైనా వెబ్సైట్ అనేది యాక్సెస్ చేస్తున్నప్పుడు అది సేఫా కాదా, ఒథెంటికేనా కాదా అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు అనమాట. సో అదే విషయాన్ని ఆథర్ ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో అందుకోసమే నా పర్స్పెక్టివ్ వరకు కూడా ఈ ఆర్టికల్ అనేది మీకు చాలా చాలా హెల్ప్ చేస్తుంది. అటు నాట్ జస్ట్ ఫ్రమ్ యూపీఎస్సీ పర్స్పెక్టివ్లోనే కాకుండా మన డిజిటల్ సెక్యూరిటీ పర్స్పెక్టివ్లో అనమాట. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మనందరం కూడా యూపీఎస్సీ ప్రిపేర్ అవుతూ ఉంటాం. మనం చాలా వరకు కూడా మెటీరియల్స్ చేసినప్పుడు కానీ ఎక్సెట్రా ఇదంతా కూడా మనం ఆన్లైన్ చేస్తున్నాం. వాట్ ఇఫ్ మన మొబైల్స్ ఆర్ ల్యాప్టాప్స్ ఆర్ ట్యాబ్స్ అనేవి ఒకవేళ హ్యాక్ అయిపోతే ఏంటి పరిస్థితి? మన డేటా ఏమవుతుంది? సో అందుకోసమే ఈ ఆర్టికల్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను అంటున్నాను. నాట్ జస్ట్ ఫ్రమ్ యూపీఎస్సీ పర్స్పెక్టివ్ బట్ ఆల్సో ఫ్రమ్ అవర్ పర్సనల్ పర్స్పెక్టివ్. అందుకోసమే నేను ఆర్టికల్ని ఎస్పెషల్లీ చూస్ చేసుకోవడం అనేది జరిగిందనమాట.
అయితే ఇంతకీ దిస్ పర్సనల్లీ ఐడెంటిఫైయబుల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి మేడం అంటే, పర్సనల్లీ ఐడెంటిఫైబుల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏ ఆర్గనైజేషన్ అయినా లేదా ఏదైనా ఏజెన్సీ కానీ ఏదైనా గవర్నమెంట్ కానీ ఏదైనా కంపెనీ కానీ డేటా అనేది ఇప్పుడు మెయింటైన్ చేస్తుంది. అంటే వాళ్ళ తాలూకా కస్టమర్స్ కానీ లేకపోతే కన్స్యూమర్స్ కానీ లేకపోతే నార్మల్ సిటిజన్స్ డేటా అనేది మెయింటైన్ చేస్తుంది. సో ఆ డేటా యూజ్ చేసుకొని ఒకవేళ ఒక పర్సన్ని ఒక ఇండివిజువల్ని మనం ఐడెంటిఫై చేయగలిగినట్లయితే దాన్ని పర్సనల్లీ ఐడెంటిఫైయబుల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి అంటామన్నమాట. సో మేబీ లైక్ ఆధార్ లేదా పాన్ లేదా ఓటర్ ఐడెంటిటీ, పాస్పోర్ట్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, కాంటాక్ట్ నెంబర్ ద్వారా కానీ, కమ్యూనికేషన్ అడ్రస్ కానీ, బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ కానీ, ఇలాంటి డేటా అంతటినీ కూడా పర్సనల్లీ ఐడెంటిఫైయబుల్ ఇన్ఫర్మేషన్ అంటారు. ఎందుకంటే నా ఆధార్ ద్వారా నేనెవరో అనేది తెలుస్తుంది, నా పాన్ ద్వారా నేనేంటి ఏ ట్రాన్సాక్షన్స్ అనేవి చేస్తున్నాను, ఎవరెవరికి ఎంత పంపిస్తున్నాను అనేది ఈజీగా తెలిసిపోతుంది. ఓకేనా? అండ్ ఓకే, హవెవర్ నాన్ పర్సనల్ ఐడెంటిఫైబుల్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. ఇదేంటిది? ఇది విత్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ కెన్ బి యూస్ టు ఐడెంటిఫై అన్ ఇన్ఫర్మేషన్ అనమాట, ఇండివిజువల్ది. నాన్ పర్సనల్ ఐడెంటిఫైబుల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? ఈ ఇన్ఫర్మేషన్తో పాటు ఇంకొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కానీ మనం గ్యాదర్ చేయడం ద్వారా అప్పుడు ఒక పర్సన్ ఇండివిజువల్ తాలూకా అంటే ఐడెంటిఫికేషన్ అనేది మనకు తెలుస్తుంది. అలా ఒకవేళ తెలిసిందనుకోండి, అప్పుడు మనం ఏమంటాం? నాన్ పర్సనల్లీ ఐడెంటిఫైయబుల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఫోటోగ్రాఫిక్ ఇమేజెస్ అనమాట. అంటే ఇప్పుడు సింపుల్ చూడండి, నా ఫేస్ ఉంది, నా ఫేస్ ద్వారా మీకేం తెలియకపోవచ్చు, కానీ నా ఫేస్తో పాటు డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇంకేదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ నేను ఎక్కడ ఉంటాను ఏంటని తెలుస్తుంది అనుకోండి, టోటల్ నా గురించి మీకు తెలిసిపోతుంది. అందుకే ఇలాంటి డేటాని నాన్ పర్సనల్ ఐడెంటిఫైబుల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్లేస్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, జియోగ్రఫిక్ ఇండికేటర్స్ ద్వారా, ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎక్సెట్రా, ఇదంతా కూడాను. సో ఎగ్జాక్ట్లీ డేటా అంతా కూడా ఎలా యూజ్ చేస్తాం మనం? సో పర్సనల్లీ ఐడెంటిఫైడ్ ఇన్ఫర్మేషన్ కోసం అని చెప్పేసి అనమాట. దీనివల్ల మనకి ఏం జరుగుతుంది? ఆన్లైన్ సెక్యూరిటీ అనేది కాంప్రమైజ్ అయిపోతుంది. అండ్ అలానే ఇండివిజువల్స్ని టార్గెట్ చేయడానికి కూడా స్కోప్ దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా పర్సనల్ ఫొటోస్ అనేవి నా దగ్గర ఉంది, నా మొబైల్ యాక్సెసిబిలిటీ ఎవరికైనా దొరికిందనుకోండి, నా పర్సనల్ ఫొటోస్ అన్నీ కూడా వాళ్ళకి యాక్సెస్ అనేది దొరుకుతుంది. అప్పుడు ఈజీగా వాళ్ళు నన్ను టార్గెట్ చేయొచ్చు అనమాట. ఈ ఫొటోస్ అన్నీ కూడా మా పేరెంట్స్కి చూపించాలా, లేకపోతే మీ ఆఫీస్లో అందరికీ చూపించాలా, ఇది ఆన్లైన్లో వైరల్ చేపిస్తాము, నాకు ఇంత అమౌంట్ అనేది పే చేయి ఎక్సెట్రా అని చెప్పేసి అంటారనమాట. సో అలా ఒక పర్సన్ని టార్గెట్ చేయడానికి పర్సనల్ ఐడెంటిఫికేషన్ అనేది, పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తారనమాట. అయితే ఇంకొక కేటగిరీ అనేది ఉంది పర్సనల్లీ ఐడెంటిఫైలబుల్ ఇన్ఫర్మేషన్కి. ఒకటి సెన్సిటివ్ అని, ఇంకొకటి నాన్ సెన్సిటివ్ అని. నాన్ సెన్సిటివ్ అంటే ఏంటి? సో విచ్ కెన్ బి స్టోర్డ్ అండ్ ట్రాన్స్మిటెడ్ అన్క్రిప్టెడ్. అంటే అర్థం ఏంటి? దాన్ని స్టోర్ చేయొచ్చు అండ్ అలానే దాన్ని అన్ఎన్క్రిప్ట్ కూడా చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నా రిలేటెడ్ జెండర్ కానీ, నా రిలీజియన్ కానీ, నా రేస్ కానీ, నా కాస్ట్ కానీ ఎట్సెట్రా. అయితే దే కెన్ నాట్ బి యూస్ టు అక్యురేట్లీ ఐడెంటిఫై అన్ ఇండివిజువల్. ఫర్ ఎగ్జాంపుల్ పలానా పర్సన్ ఉన్నారు, వాళ్ళు హిందూ, లేదా పలానా పర్సన్ ఉన్నారు, వాడు ముస్లిం, లేదా పలానా పర్సన్ అనేవాడు ఉన్నాడు, వాడు పర్టికులర్ రేస్కి సంబంధించిన వాడు. దాని ద్వారా వాడి ఇన్ఫర్మేషన్ ఏ విధంగా మీరు కన్స్ట్రక్ట్ చేస్తారు? నో యూజ్ ఎట్ ఆల్. అలాంటి డేటాని నాన్ సెన్సిటివ్ డేటా అని చెప్పేసి అంటాం. సెన్సిటివ్ డేటా అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ అట్ ఆల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర బ్యాంక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ, ఆర్ అదర్వైజ్ నా ఏజ్ రిలేటెడ్ కానీ, లేదు అంటే నా డిసీజెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ, మెడికల్ రికార్డ్స్ కానీ, ఇలాంటివన్నీ తెలుసు అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ అ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. అది ఒకవేళ లీక్అవుట్ అయిందంటే ఏమవుతుంది? ఈజీగా టార్గెటింగ్ అనేది చేయగలరు హ్యాకర్స్ వాళ్ళు అనమాట. అండ్ వీటి తాలూకా అంటే సైబర్ రిస్క్స్ అనేవి ఏంటి? నేను ఇప్పటిదాకా చెప్పినట్టు సో కంప్లీట్గా ఫిషింగ్ అటాక్స్ అనేవి చేయొచ్చు, మెసేజెస్ పంపించడం ద్వారా బ్యాంక్ అకౌంట్స్ అనేవి హ్యాక్ చేస్తారు, బ్యాంక్ అకౌంట్స్ ద్వారా అంటే ఫండ్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లీగల్ పర్పస్ అనమాట. నా బ్యాంక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంది, సో వాళ్ళకి నా బ్యాంక్లో డబ్బులు లేకపోయినా వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు టెర్రరిస్ట్లో ఎవరో అనుకోండి, నా అకౌంట్ నుండి వేరే వాళ్ళకి
అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. సో అప్పుడు ఏదైనా టెర్రర్ యాక్టివిటీ కానీ ఏదైనా జరిగిందనుకోండి, ఎవరి మీదకి వస్తుంది? నా మీదకి వస్తుంది. అలాగా బ్యాంక్ అకౌంట్స్ అనేవి అమౌంట్ లేకపోయినా ఇలా కూడా యూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తారనమాట. అలానే క్రెడిట్ కార్డ్స్ అవి యూజ్ చేసేస్తూ ఉంటారు. క్రెడిట్ కార్డ్స్కి లిమిట్ అనేది ఉంటుంది కదా, సో అంతవరకు వాళ్ళు యూజ్ చేశారనుకోండి మనం కట్టుకోవాల్సి వస్తుంది. అండ్ అలానే ఇండివిజువల్ డిజిటల్ అకౌంట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా వాళ్ళు హ్యాక్ చేసే ప్రమాదం అనేది ఉంది. అండ్ ఇప్పటి వరకు కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇండియాలో చాలా వరకు జరగడం అనేది జరిగిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కార్పొరేట్ అఫైర్స్ రిలేటెడ్ కానీ 2023లోనే ఏంటి అంటే టెలిగ్రామ్ రిలేటెడ్ పర్సనల్ డేటా చాలా వరకు కూడా COVID-19 తాలూకా ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చిందనమాట. అండ్ అలానే అమెరికన్ సైబర్ సెక్యూరిటీ కంపెనీ కూడాను 815 మిలియన్ ఇండియన్ సిటిజన్స్ తాలూకా ఆధార్ నెంబర్లు, పాస్పోర్ట్ డీటెయిల్స్ అవన్నీ కూడా డార్క్ వెబ్కి అమ్మేయడం అనేది జరిగింది. అండ్ అలానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డినైడ్ ఎలిగేషన్స్ అనమాట. బట్ స్టిల్ ఏంటి అంటే ఏ డేటా బ్రీచ్ వాజ్ ఆల్సో రిపీటెడ్ ఇన్ రైల్ యాత్రి ప్లాట్ఫామ్ 2023లో. అండ్ ఇలా చాలా వరకు కూడా అనమాట. 45% ఆఫ్ ఇండియన్ బిజినెస్ ఎక్స్పీరియన్స్ మోర్ దాన్ 50% ఇంక్రీజ్ ఇన్ సైబర్ అటాక్స్. సైబర్ అటాక్స్ ఇండియాలో పెరుగుతున్నాయంటే అర్థం ఏంటి? ఇన్ఫర్మేషన్ అనేది లీక్ అవుట్ అవుతుంది అని అర్థం. ఇన్ఫర్మేషన్ లీక్ అవుట్ అవుతుంది అంటే అర్థం ఏంటి? సెక్యూరిటీ అనేది లేదు, ఆన్లైన్ సెక్యూరిటీ కావాల్సినంత స్ట్రెంగ్త్ అనేది లేదు అనేది దాని అర్థం అనమాట. అయితే ఎవరైనా సరే దిస్ ఈజ్ వాట్ హైలీ ఇంపార్టెంట్ నా పర్స్పెక్టివ్ వరకు. మీరు మిగతాదంతా చదవకపోయినా పర్లేదు, కానీ ఒక్కసారి ఈ అనాలిసిస్ అనేది అయిపోయిన తర్వాత మాత్రం డెఫినెట్లీ లాస్ట్ పారాగ్రాఫ్ మాత్రం చదవడానికి ట్రై చేయండి. నేను చెప్తుంది కేవలం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో కాదు, మన పర్సనల్ యూజెస్ కూడాను చెప్తుంది, అర్థం చేసుకోండి. సో ఎలా ప్రివెంట్ చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్, HTTPS అనేది URLస్లోని మనం టైప్ చేసినప్పుడు కనబడుతుంది. అలా ఎస్ అని ఎప్పుడైనా ఏ వెబ్సైట్ కైనా మీకు కనబడుతుంది అనుకోండి, ఎస్ స్టాండ్స్ ఫర్ సెక్యూర్. అంటే అర్థం ఏంటి? దే ఆర్ లెజిటిమేట్ వెబ్సైట్స్ అని అర్థం. ఎప్పుడైనా HTTPలోని పక్కన ఎస్ కనబడలేదనుకోండి, అది నాన్ సెక్యూర్ అని అర్థం. అలాంటప్పుడు మీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ, ఆధార్ డీటెయిల్స్ కానీ, పాన్ డీటెయిల్స్ కానీ అలాంటివి ఏవి కూడా ప్రొవైడ్ చేయకండి. ఏ డేటా కూడా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేయకండి. అండ్ అలానే ఇఫ్ అట్ ఆల్ మీరు URL బ్రౌజర్ చెక్ చేస్తున్నప్పుడు కూడాను లాక్ సింబల్ అనేది కనబడుతుంది. ఆ లాక్ సింబల్ కనబడిందంటే అర్థం ఏంటి? వెబ్సైట్ అనేది హైలీ సెక్యూర్. అలాంటప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలా వరకు కూడాను అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామందికి HDFC అని, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉన్నది. సో నెట్ బ్యాంకింగ్ అనేది చేయడానికి మనం SBI నెట్ బ్యాంకింగ్, HDFC నెట్ బ్యాంకింగ్ అని మనం టైప్ చేస్తూ ఉంటాం. అక్కడ చివర్లో మీరు చూస్తూ ఉంటే టైప్ చేసినప్పుడు లాక్ బార్ అనేది కనిపిస్తుంది. ఒకవేళ లాక్ బార్ కనబడలేదు అంటే అది ఒక ఫ్రాడ్ సైట్ అని అర్థం. లాక్ బార్ కనిపిస్తుంది అంటే అర్థం ఏంటి? ఒరిజినల్ వెబ్సైట్ అని అర్థం. పొర్రపాటుగా లాక్ బార్ లేని దాంట్లో మీ ఇన్ఫర్మేషన్ మీరు ఇచ్చారనుకోండి, ప్రొవైడ్ చేశారనుకోండి, ఏమవుతుంది? టోటల్ మీ SBI బ్యాంక్ అకౌంట్లో ఉన్న అమౌంట్ అంతా కూడా పోయే ప్రమాదం అనేది ఉంటుంది. మీ బ్యాంక్ డీటెయిల్స్ కూడా లీక్అవుట్ అయ్యే స్కోప్ అనేది ఉంటుందన్నమాట. అండ్ అలానే ఎప్పుడైనా మీరు బయట పబ్లిక్ నెట్వర్క్స్ యూస్ చేస్తున్నారనుకోండి, VPN అనేది కూడా యూస్ చేయడానికి ట్రై చేయండి. వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అనమాట. సో దానివల్ల మన పర్సనల్ ఐడెంటిఫైబుల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది సేవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఎప్పటికప్పుడు మనం ఆధార్ డీటెయిల్స్ కానీ, పాస్పోర్ట్, పాన్ డీటెయిల్స్ అవన్నీ కూడాను ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడైనా మనం అవి షేర్ చేస్తున్నప్పుడు కానీ, యాక్సెస్ చేస్తున్నప్పుడు కానీ అవన్నీ కూడా మనకు తెలియని నోన్ డివైజెస్ ద్వారా, ఎందుకంటే చాలా వరకు ఏంటంటే మనం ప్రొవైడ్ చేస్తూ ఉంటాం అనమాట. ఆ వెబ్సైట్ తెలీదు, వాళ్ళు ఏదో మీకు డబ్బులు వచ్చాయి, మీరు ఇవ్వండి మీ ఆధార్ డీటెయిల్స్, కేవలం మీ పాన్ డీటెయిల్స్ ఇస్తే చాలు, మీ బ్యాంక్ అకౌంట్లో మేము యాడ్ చేసేస్తామని చెప్పేసి అంటారు. అలాంటి ఫ్రాడ్ వెబ్సైట్స్లో మన డీటెయిల్స్ ఇచ్చామనుకోండి, లేదా మన పర్సనల్ డేటా పెట్టామనుకోండి, ఏమవుతుంది? మన టోటల్ డేటా అంతా కూడాను పోయే స్కోప్ అనేది ఉంటుంది. అందుకే ఇట్ ఈస్ హై టైమ్ దాట్ కేవలం గవర్నమెంట్ అనేది కాదు, గవర్నమెంట్ సెక్యూర్ చేయడం అనేది సెకండరీ, కానీ మన వంతు కూడా ఉంటుంది దాట్ వీ నీడ్ టు బి అవేర్. ఎప్పుడైనా ఏదైనా మన పర్సనల్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు చాలా చాలా కేర్ఫుల్గా అంటే ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. అండ్ ఇన్ కేస్ యువర్ PI ఈజ్ లీక్డ్,
బీ ఆన్ ద లుక్అవుట్ ఫర్ ఫిషింగ్ అటాక్స్ దట్ మే యూజ్ లీక్డ్ ఇన్ఫర్మేషన్ టు కన్విన్స్ యూ ఆర్ లెజిటిమేట్. సో అందుకే మీ బ్యాంక్ అకౌంట్ ఎప్పటికప్పుడు ట్రాన్సాక్షన్స్ అనేవి చెక్ చేస్తుండడం కానీ, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ చెక్ చేస్తుండడం కానీ, పాస్వర్డ్స్ అవి చేంజ్ చేయడం కానీ, ఏటీఎం పిన్నులు పాస్వర్డ్ చేయడం కానీ, క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఎస్పెషల్లీ చెక్ చేసుకోండి. ఎందుకంటే క్రెడిట్ కార్డ్స్ ఎవరైనా యూజ్ చేశారనుకోండి తర్వాత మీరు పే చేసుకోవాల్సి వస్తుందన్నమాట. అందుకే ఇన్ఫ్యాక్ట్ వెంటనే ఇఫ్ అట్ ఆల్ మీరు ఏదైనా ఫోటో డిలీట్ చేసినా, లేదా అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా రీసైకిల్ బిల్లో పెట్టినా, రీసైకిల్ బిల్ నుంచి కూడా కంప్లీట్గా తీసేయడం కంటిన్యూస్గా, అలాంటివన్నీ కూడా ఎప్పటికప్పుడు రెగ్యులర్ చెకప్స్ అనేవి చేసుకోండి. సో దట్ ఈస్ హైలీ హెల్ప్ఫుల్ అనమాట. అండ్ ఏ యాప్స్ అయినా, ఏ వెబ్సైట్స్ అయినా, ఏ బ్రౌజర్స్ అయినా చెక్ చేస్తున్నారు అంటే కంప్లీట్ అది సేఫా సెక్యూరా కాదా అని చెక్ చేసుకున్న తర్వాతే మీ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఇన్ దిస్ వే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, పాలిటీ పర్స్పెక్టివ్లో కానీ, అటు సెక్యూరిటీ పర్స్పెక్టివ్లో కానీ. అండ్ అలానే యూపీఎస్సీ అని కాదు, మన పర్సనల్ రిలేటెడ్ కూడా ఇది హైలీ హెల్ప్ఫుల్ ఫర్ యూ అనమాట. ఓకేనా? సో అందుకే ఈ ఆర్టికల్ ఐ ఫౌండ్ దాట్ చాలా చాలా హెల్ప్ఫుల్ అనిపించింది నాకు. ఎందుకంటే ప్రజెంట్ చాలామంది మనం ఏంటి అంటే తెలియకుండా మనం వెబ్సైట్స్ యాక్సెస్ చేస్తుంటున్నాము, యాప్స్ అవి చూస్తున్నాము, పర్మిషన్స్ ఇచ్చేస్తున్నాము, యాప్స్ కావాలి అని చెప్పేసి, కానీ తెలియకుండా మన ఇన్ఫర్మేషన్ లీక్అవుట్ అయిపోతూ ఉంటుంది. అది హైలీ డేంజరస్ అనమాట. అందుకోసం ఇప్పుడు ఆన్లైన్ యూసెస్ పెరిగిపోయింది కాబట్టి ఐ ఫౌండ్ దట్ కేవలం యూపీఎస్సీలో ఇంపార్టెంటో కాదో సెకండరీ, కానీ మన పర్సనల్లీ మాత్రం చాలా ఇంపార్టెంట్ అని ఐ ఫెల్ట్ దట్ అండ్ I included this in the today's analysis. Okay, so this is all about this article. We shall move to the next article. But before that, ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు యూపీఎస్సీ ఇన్ఫైనిటీ ఆన్లైన్ రిలేటెడ్ కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నారనమాట. సో ఇప్పుడు ఆన్లైన్ రిలేటెడ్ మీరు బ్యాచెస్ జాయిన్ అయ్యేటప్పుడు మీరు ఏంటి అంటే ఇప్పుడు మీ ప్రిపరేషన్ ఒకేసారి టోటల్ ఫీ అంతా కూడా ఒకేసారి పే చేయాల్సిన అవసరం లేదు. సో పర్ మంత్ మీరు ఏంటి అంటే 3,000 రూపీస్ పే చేస్తూ కూడా మీ యొక్క ప్రిపరేషన్ని స్టార్ట్ చేయొచ్చు. దట్ టు విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఆపర్చునిటీతో అనమాట. అండ్ ఫీజు వచ్చేసరికి 60,000 ఒకేసారి పే చేయాల్సిన అవసరం లేదు. సో మంత్లీ 3,000 రూపీస్ పే చేస్తూ కూడా మీరు క్లియర్ చేయొచ్చు. బట్ ఈ ఆఫర్ అనేది మీకు కేవలం 15th February వరకు మాత్రమే. దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఎట్సెట్రా ఏమైనా ఉంటే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఎందుకు అంటే కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి ఆల్రెడీ February 1st నుండి. సో అందుకే మీరు క్లాసెస్ యాక్సెసిబిలిటీ అనేది పొందొచ్చు. అలానే యూపీఎస్సీ ఇన్ఫైనిటీ ఆఫ్లైన్ విశాఖపట్నం మీద కూడా కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నారు. విశాఖపట్నంలో అనమాట డైరెక్ట్గా ఆఫ్లైన్ క్లాసెస్ మీకు డైరెక్ట్గా ఫ్యాకల్టీస్ తోటి యాక్సెసిబిలిటీ అనేది ఉంటుంది. మీరు డిస్కషన్స్ అనేవి పెట్టుకోవచ్చు అండ్ ఆల్ ఉంటుంది. సో వైజాగ్ నియర్ బై ఏరియాస్ ఎవరైతే ఉంటారో మీరందరూ కూడా త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. సో ఇప్పుడు మీకు ఆఫ్లైన్ రిలేటెడ్ కూడా ఒక ఆఫర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారనమాట. మీ యొక్క ప్రిపరేషన్ ఇప్పుడు మంత్లీ 5,000 రూపీస్ పే చేస్తూ కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ మంత్ 5,000 పే చేసేసి వెంటనే ఇమ్మీడియట్లీ క్లాసెస్కి జాయిన్ అయిపోవచ్చు. అండ్ తర్వాత మీకు ఇక్కడ ఎలా క్లాసెస్ అవుతున్నాయి, ఏంటి, ఎలా ఉన్నారు మన స్టాండర్డ్స్ అనేవి మీకే అర్థమైపోతుంది, స్కెడ్యూల్ కానీ ఇదంతా కూడాను. అది కూడా విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఆపర్చునిటీ. ఫీజు వచ్చేసరికి 60,000 రూపీస్. బట్ ఈ ఆఫర్ అనేది కేవలం మీకు 15th February వరకు మాత్రమే. దీని రిలేటెడ్ మీకు ఏమైనా డౌట్స్ ఆర్ ఎంక్వైరీస్ కానీ ఉంటే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో ఐ హోప్ మీరందరూ కూడా ఈ ఆపర్చునిటీస్ కానీ బెనిఫిట్స్ కానీ యూజ్ చేసుకుంటారు అని. సో దాట్ ఏంటి అంటే మీ యొక్క యూపీఎస్సీ డ్రీమ్ ఏదైతే ఉందో అది చాలా ఫాస్ట్గా నెరవేరుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి ఏంటి అంటే హోల్డింగ్ ఇజ్రాయెల్ అకౌంటబుల్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏ విధంగా మీకు ఇంపార్టెంట్ అనేది చూడండి. GS2 రిలేటెడ్ మీకు ఏంటి అంటే ఒకటి ఇంటర్నేషనల్ రిలేషన్స్, అలానే ఇంటర్నేషనల్ గ్రూపింగ్స్ ఆర్ కన్వెన్షన్స్ ఆర్ ట్రీటీస్లో మీకు హైలీ ఇంపార్టెంట్ అనమాట ఈ ఆర్టికల్ అనేది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది తెలుసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు ఈ ఆర్టికల్ అనేది చాలా క్లియర్లీ మీకు అర్థమవుతుంది. వాట్ హ్యాపెండ్
సో యాక్చువల్లీ ఈ వెస్ట్ ఏషియన్ రీజియన్ అనేది ఉంది. వెస్ట్ ఏషియన్ రీజియన్లోని ఇజ్రాయెల్ అనేది ఉందన్నమాట. ఈ ఇజ్రాయెల్లోని ఏంటి అంటే ఒకటి వెస్ట్ బ్యాంక్, ఇంకొకటి గాజా స్ట్రిప్స్ అనేవి ఉన్నాయి. ఇది వెస్ట్ బ్యాంక్, ఇదేమో గాజా స్ట్రిప్ అనేది ఉందన్నమాట మెడిటరేనియన్ సీ దగ్గర. అయితే ఈ రెండు ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు ఏరియాస్ని కన్సిడర్డ్ యాజ్ ప్యాలెస్తీన్, వేరాస్ దిస్ ఏరియా వచ్చేసరికి ఇజ్రాయెల్ అనమాట. అయితే ఇక్కడ గాజా స్ట్రిప్లోని ఏంటి అంటే హమాజ్ అని చెప్పి ఒక గ్రూప్ అనేది ఉంది. ఈ గ్రూప్ వాళ్ళు ఏంటి అంటే టోటల్ ఏరియా అంతా కూడా వీళ్ళదే అని చెప్పి ఆక్యుపై చేయాలని చెప్పేసి, అంటే వాళ్ళదే ఇజ్రాయెల్ వాళ్ళు ఆక్యుపై చేశారు ఎట్సెట్రా అనే కాంటెక్స్ తోటి వీళ్ళు ఏంటి అంటే ఇజ్రాయెల్ మీద ఎప్పటికప్పుడు అటాక్స్ అనేవి చేస్తూ ఉంటారు. అయితే రీసెంట్లీ కూడా ఏం చేశారు 2023లోని కూడాను హమాజ్ వాళ్ళు ఏంటి అంటే ఇజ్రాయెల్ని అటాక్ చేయడం అనేది జరిగింది గాజా స్ట్రిప్లోని. అయితే ఈసారి ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చేశారు, ఇజ్రాయెల్ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అవ్వడం అనేది జరిగింది. స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యి వీళ్ళు ఏం చేశారు, ఈ హమాజ్ ఎవరైతే ఉన్నారో గాజా స్ట్రిప్లోని, గాజా స్ట్రిప్ అనేది ఒక ఏరియా, ఓకే, మెడిటరేనియన్ సీ సైడ్ ఉంటుందన్నమాట ఇజ్రాయెల్ దగ్గర. అయితే వాళ్ళు ఏం చేశారు, ఇజ్రాయెల్ వాళ్ళు హమాస్కి అండ్ ఎస్పెషల్లీ గాజాలో కానీ ఈ వెస్ట్ బ్యాంక్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి ఫుడ్ ఎట్సెట్రా అలాంటివి ఏవి పంపించకపోవడం, అండ్ అలాగే అక్కడ గర్భిణీ స్త్రీలు ఎట్సెట్రా వీళ్ళందరూ కూడా ఉన్నారు, చిన్న పిల్లలు కూడా ఉన్నారు, ఎవరికి ఫుడ్ అది లేకుండా అంటే మాస్ కిల్లింగ్స్ అనేవి చేయడం అనేది కూడా చేస్తున్నారనమాట. ఓకే, సో చాలా వరకు కూడా వాళ్ళు రిటాలియేట్ చేస్తున్నారు. హమాస్ ఏదైతే చేస్తారో దానికి వాళ్ళు రివర్స్ అటాక్స్ అనేవి వీళ్ళు చేస్తున్నారు ఇజ్రాయెల్ వాళ్ళు. దానికి రిలేటెడ్ ఏంటి, సౌత్ ఆఫ్రికన్ నేషన్ ఏం చేసింది, ఇజ్రాయెల్ వాళ్ళు హమాజ్ మీద కానీ గాజా మీద అయితే ఏదైతే చేస్తున్నారో దాని రిలేటెడ్ వీళ్ళు ఏంటి అంటే జీనోసైడ్ కన్వెన్షన్ అనేది ఒకటి ఉంది. జీనోసైడ్ కన్వెన్షన్ అనే ఒక కన్వెన్షన్ అనేది ఉండింది. దీన్ని ఫాలో చేస్తూ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ మీదకి ఈ ఇజ్రాయెల్ వాళ్ళని లాగడం అనేది జరిగింది. ఓకే, ఎవరి కోసం అని చెప్పేసి గాజా మనుషుల కోసం అనమాట. అయితే ఈ పర్స్పెక్టివ్లో జీనోసైడ్ అంటే ఏంటి, జీనోసైడ్ కన్వెన్షన్ ఏంటి, ఎందుకు ఇది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ చూస్తుంది, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకీ అసలు ఈ జీనోసైడ్ అంటే ఏంటి అనేది చూద్దాం. అకార్డింగ్ టు యునైటెడ్ నేషన్స్ ప్రకారంగా జీనోసైడ్ అనేది ఏంటి, ఇఫ్ అట్ ఆల్ ఏదైనా సరే అంటే ఏ పర్టిక్యులర్ ఇంటెన్షనల్లీ కానీ ఆర్ అదర్వైజ్ సిస్టమేటిక్ డిస్ట్రక్షన్ అనమాట, అంటే ఆ ప్రజల్ని చంపేయడం అనమాట ఆఫ్ ఏ పర్టిక్యులర్ కమ్యూనిటీ తాలూకా. అది మేబీ బేస్డ్ ఆన్ ఎథనిక్ అయి ఉండొచ్చు, మేబీ బేస్డ్ ఆన్ రేస్ అయి ఉండొచ్చు, లేదా రిలీజియన్ బేస్డ్ అయి ఉండొచ్చు. ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ కమ్యూనిటీని టోటల్ డిస్ట్రక్ట్ చేయాలి అనే థాట్ ఒకవేళ చేస్తున్నా ఇంటెన్షనల్లీ కానీ ప్లాన్డ్లా కానీ అలా చేసినా సరే ఏదైనా సరే దాన్ని ఏమంటారు, జీనోసైడ్ అంటారు. మేబీ వేస్ అనేవి ఒకవేళ మాస్ కిల్లింగ్స్ అయి ఉండొచ్చు, చాలామందిని ఒకేసారి చంపేయడం కానీ, లేకపోతే ఫోర్స్డ్ రీలొకేషన్ కానీ, అంటే ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వాళ్ళని షిఫ్ట్ చేయడం కానీ, లేకపోతే ఒకవేళ హార్ష్ లివింగ్ కండిషన్స్ అనమాట, ఏదైనా కెమికల్ కానీ ఏదైనా పడేయడం ద్వారా వాళ్ళ లైఫ్ అనే థ్రెట్లోకి వచ్చిందనుకోండి, అలాంటి దాన్ని యాక్చువల్లీ ఏంటి అంటారంటే జీనోసైడ్ అంటారు. అండ్ యుఎన్ ఏంటి అంటుందంటే జీనోసైడ్ అని చెప్పేసి ఎప్పుడు జనరలీ అంటారు, దీనికి 2 ఎలిమెంట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆ 2 ఎలిమెంట్స్ ఏంటి అంటే ఒకటి మెంటల్ ఎలిమెంట్ అండ్ అలానే ఆబ్వియస్లీ ఇంకొకటి ఏంటి ఫిజికల్ ఎలిమెంట్ అని చెప్పి 2 కేటగిరీస్ అనేవి ఉంటాయి. మెంటల్ ఎలిమెంట్ అంటే ఏంటి, ఒకవేళ ద ఇంటెంట్ టు డిస్ట్రాయ్ అన్నమాట, ఒకవేళ వాళ్ళకి అటువంటి ఇంటెన్షన్ కానీ ఉంటే అలాంటప్పుడు దాన్ని మెంటల్ ఎలిమెంట్ అంటారు. ఫిజికల్ ఎలిమెంట్ అంటే ఏంటి, యాక్ట్స్ అన్నమాట,
చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళి ఒక పర్టికులర్ కమ్యూనిటీని అందరినీ కూడా చంపేయడం, అక్కడ బాంబులు పెట్టడం, లేదా ఏదైనా కెమికల్ రిలీజ్ చేయడం ఎట్సెట్రా. అటు బోత్ ఇంటెన్షన్, దట్ ఈస్ కాల్డ్ అస్ మెంటల్ ఎలిమెంట్, అండ్ ఫిజికల్ యాక్టివిటీ డైరెక్ట్గా చంపేయడం. అలా 2 ఎలిమెంట్స్ కానీ ఉన్నట్లయితే అలాంటప్పుడే దాన్ని జీనోసైడ్ అని చెప్పేసి అంటారనమాట. అయితే ఏం జరిగింది, 1945 వరకు కూడాను వరల్డ్ వార్ 2 అనేది జరిగింది. ఈ వరల్డ్ వార్ 2లో చాలామంది పీపుల్ అనేవాళ్ళు డిస్ట్రక్ట్ అయిపోవడం జరిగింది. సో అందుకని ఇదేంటిది, హ్యుమానిటీ అంటే నాన్ హ్యుమానిటీ థింగ్ అనమాట ఇది. సో అందుకోసం అని చెప్పేసి ప్రజలు ఉండాలి, సేవ్ అవ్వాలి, హ్యుమానిటేరియన్ పర్పస్ ఉండాలి అని చెప్పేసి వరల్డ్ వార్ 2 తర్వాత యునైటెడ్ నేషన్స్ ఏం చెప్పింది, 1948లోనమాట ఏంటి పాస్ చేసింది, జీనోసైడ్ కన్వెన్షన్ అని చెప్పి పాస్ చేసింది అనమాట. ఎప్పుడు 1948లోని. ఈ జీనోసైడ్ కన్వెన్షన్ అనేది దేనికోసం, ఆబ్వియస్లీ టు ప్రివెంట్ అండ్ అలానే పనిష్ ఎవరైనా సరే ఫస్ట్ ఆల్ జీనోసైడ్ కన్వెన్షన్ కానీ ఒకవేళ చేసినట్లు అయితే అనమాట. సో దాని రిలేటెడే ఈ జీనోసైడ్ కన్వెన్షన్ని ఇప్పుడు సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఏంటి, ఇజ్రాయెల్ వాళ్ళు వాంటెడ్లీ ఇది చేస్తున్నారు, వీళ్ళకి ఏంటి అంటే ఆ ఇంటెన్షన్ కూడా ఉంది. అండ్ గాజాలోని ఎస్పెషల్లీ ఏదైతే ఉందో అక్కడ మాస్ కిల్లింగ్స్ అనేవి వీళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి ఎవిడెన్సెస్తో సహా సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఏంటి అంటే ఈ ఇజ్రాయెల్ నేషన్ని తీసుకెళ్ళి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో పెట్టడం అనేది జరిగిందనమాట. ఓకేనా. సో యాక్చువల్లీ ఈ ప్రకారంగా జీనోసైడ్ కన్వెన్షన్ అంటారు. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను, ఈవెన్ ఇండియా ఆల్సో రాటిఫైడ్ దిస్ కన్వెన్షన్. ఇండియా రాటిఫైడ్ జీనోసైడ్ కన్వెన్షన్ అంటే అర్థం ఏంటి, మనం ఏ కంట్రీ మీద కూడాను అటాక్స్ అనేవి చేయకూడదు, అంటే వాళ్ళ ప్రజల తాలూకా లైఫ్స్ అనేవి డిస్ట్రాక్ట్ అయిపోయేలాగా మాస్ కిల్లింగ్స్ చేయడం ద్వారా, లేకపోతే అటువంటి ఇంటెన్షన్ కానీ ఎట్సెట్రా అలాంటివన్నీ కూడా చేయకూడదని చెప్పేసి అనమాట. అయితే అందుకని చెప్పేసి ఇప్పుడు ఈ యొక్క పర్టికులర్ కేసు అనేది సౌత్ ఆఫ్రికా తీసుకెళ్లడం అనేది జరిగిందనమాట. అయితే సౌత్ ఆఫ్రికా అనేది ఏం ఎలీజింగ్ అనేది చేస్తుంది, సౌత్ ఆఫ్రికాస్ అలిగేషన్స్ ఏంటి, ఎగెయిన్స్ట్ ఎవరి మీద, ఎగెయిన్స్ట్ ఇజ్రాయెల్ మీద అనమాట. అయితే వీళ్ళు ఏమంటున్నారు, యుఎన్ ప్రకారంగా వీళ్ళు ఏంటి అంటే ఈ ఇజ్రాయెల్ నేషన్కి ఏంటి అటు బోత్ ఫిజికల్ ఇంటెంట్ అనేది ఉంది అండ్ అలానే మెంటల్ ఇంటెంట్ అనేది కూడా ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. ఆల్రెడీ వాళ్ళు కమిట్ చేస్తున్నారు. అండ్ అలానే ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు మెంటల్ ఇంటెంట్ ఏంటి అంటే డైరెక్ట్ స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది అనేది మెన్షన్ చేస్తున్నారు. అది కూడా పేపర్లో ఇప్పుడు నేను చూపిస్తాను, డోంట్ వరీ. సో మెంటల్ ఎలిమెంట్ వచ్చేసరికి ఏంటి అంటే, 1 second, I will show it to you. See, openly ఇజ్రాయెల్ తాలూకా డిఫెన్స్ మినిస్టర్ ఏంటి అంటే ఏ కంప్లీట్ సీజ్ ఆఫ్ గాజా విత్ నో ఎలక్ట్రిసిటీ, ఫుడ్ అండ్ ఫ్యూయల్. టోటల్ గాజాని మేము ఆక్యుపై చేస్తాము, వాళ్ళకి ఎలక్ట్రిసిటీ కానీ ఫుడ్ కానీ ఫ్యూయల్ కానీ ఇవేవి ఇవ్వకుండా అని చెప్పేసి. సో దీని అర్థం ఏంటి, డీహ్యూమనైజింగ్ స్టేట్మెంట్స్ అంటారు వీటిల్ని. సో అంటే అర్థం ఏంటి, దే హ్యావ్ ద ఇంటెంట్ టు కమిట్ జీనోసైడ్ యాజ్ ఇంటర్నేషనల్ లాయర్ సెడ్ అనమాట. ఓకే, డైరెక్ట్గా అర్థమవుతుంది వీళ్ళకి ఫిజికల్ ఇంటెంట్తో పాటు మెంటల్ ఇంటెంట్ అనేది కూడా వీళ్ళకు ఉండింది అనే విషయం మనకు తెలుస్తుంది. డైరెక్ట్గా ఇజ్రాయలీ డిఫెన్స్ మినిస్టర్ ఓపెన్గా స్టేట్మెంట్ అనేది ఇవ్వడం అని చెప్పేసి సౌత్ ఆఫ్రికా అటు వీళ్ళకి బోత్ ఇంటెంట్స్ అనేవి ఉన్నాయి. సో అందుకే ఇది జీనోసైడ్ మీనింగ్లోకి వస్తుంది అని జీనోసైడ్ కన్వెన్షన్ ప్రకారంగా అని చెప్పేసి చెప్పడం అనేది జరిగిందనమాట. సో ఇఫ్ అట్ ఆల్ ఫర్దర్ అటాక్స్ అవ్వకుండా ఇక్కడ ప్రజలు అనే వాళ్ళు కాపాడాలి, వాళ్ళు ఉండాలి, వాళ్ళు బ్రతికుండాలి, చెయ్యాలి అంటే ఇమ్మీడియట్గా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేది రావాలి అని చెప్పేసి. అండ్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లోని ఎవరు పార్టీస్గా ఉన్నా ఎవరు పార్టీస్గా లేకపోయినా సరే డెఫినెట్లీ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ తాలూకా రూల్స్ గైడ్ లైన్స్ అనేవి ఫాలో అవ్వాలి. ఆల్రెడీ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేది ఏం చెప్పింది,
ఇప్పుడు ఇజ్రాయెల్ని ఆపమని చెప్పిందనమాట. ఇక నుండి ఆపండి, ఇలా చెయ్యకండి, అండ్ అక్కడ మీరు ఏమైతే చేస్తారో దానికి కాంపెన్సేషన్ అనేది కూడా చెయ్యండి, వాళ్ళకి అన్ని ప్రొవిజన్స్ అనేవి చెయ్యండి, అక్కడ ప్రజలు అనే వాళ్ళు బ్రతికుండాలి అని చెప్పేసి. బట్ ఇజ్రాయెల్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ లిస్నింగ్ టు దిస్ అనమాట. సో అందుకోసమే ఇది కరెంట్ అఫైర్స్లో అపీర్ అవ్వడం అనేది జరిగింది. అందుకే టోటల్ ఈ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మీకు చెప్పడం అనేది జరిగింది. దీంతో పాటు కూడా మీరు ఇంకొకటి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ గురించి కూడా మనం తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే బాడీస్ గురించి కూడా మనకి డైరెక్ట్ స్ట్రేట్ అవే క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. ఇది వచ్చేసరికి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఏదైతే ఉందో, దిస్ ఈస్ ది హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ యుఎన్, హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ది. అండ్ అలానే ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, 1945 యునైటెడ్ నేషన్స్ చార్టర్తో పాటు దీన్ని క్రియేట్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఎప్పుడైనా సరే మెంబర్ నేషన్స్కి మధ్య ఎటువంటి లీగల్ డిస్ప్యూట్స్ కానీ అడ్వైజరీ రిలేటెడ్ లీగల్ క్వశ్చన్స్ కానీ ఏమైనా ఉన్నాయనుకోండి, అలాంటి డిస్ప్యూట్స్ అవన్నీ కూడాను సాల్వ్ చేస్తూ ఉంటుందన్నమాట. డిస్ప్యూట్స్ బిట్వీన్ మెంబర్ నేషన్స్ అండ్ అలానే ఇన్ఫ్యాక్ట్ జీనోసైడ్ రిలేటెడ్ కూడాను చూసేది ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ అనమాట. ఓకేనా. సో అండ్ ఇదేంటి అంటే యుఎన్ఎస్సి తాలూకా జడ్జ్మెంట్స్ పైన వాటిపైన బేస్ అయ్యి ఉంటుందన్నమాట. దిస్ ఈజ్ వాట్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. అండ్ దీని తాలూకా హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి ద హేగ్, నెదర్లాండ్స్. సో ఇక్కడ లొకేట్ అయ్యి ఉండడం అనేది జరిగింది. ఓకేనా. సో ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ స్టేట్మెంట్స్ ఒకసారి చూడడానికి ట్రై చేయండి. సో ప్రొవిజనల్ మెజర్స్ ఏంటి అనేది, దిస్ ఈజ్ వాట్ ఇంపార్టెంట్ అనమాట. వైల్ ద ఐసీజే వచ్చేసరికి ప్రెజెంట్ ఏంటి అంటే, డిడ్ నాట్ ఆర్డర్ సీజింగ్ ద మిలిటరీ ఆపరేషన్స్ ఇన్ గాజా, ఇట్ డిడ్ ఇండికేట్ 6 సిగ్నిఫికెంట్ ప్రొవిజనల్ మెషర్స్ అనమాట. ఏంటి, ఇజ్రాయెల్ ఏదైతే ఉందో అది కంప్లీట్లీ ఆల్ మెషర్స్ అనేవి తీసుకోవాలి టు ప్రివెంట్ ద కమిషన్ ఆఫ్ జీనోసైడ్, బట్ ఆల్సో పబ్లిక్ ఇన్సైట్మెంట్ టు కమిట్ జీనోసైడ్. అంటే అది చేయడంతో పాటు ప్రజలు ఏదైతే చేస్తున్నారో దాన్ని కూడా ఆపే మెషర్స్ అనేవి ఇజ్రాయెలే తీసుకోవాలి అని చెప్పేసి. అండ్ అలానే పాలస్తీనియన్స్ ఎవరైతే గాజాలో ఉన్నారో వాళ్ళకి హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అనేది కూడా ప్రొవైడ్ చేయాలి. అండ్ అలానే ఏదైతే వాళ్ళు జీనోసైడ్ చేస్తున్నారో అలాంటి ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో అలాంటి ఎవిడెన్సెస్ ఏవి వాళ్ళు డిస్ట్రాయ్ చేయకుండా మెషర్స్ అనేవి తీసుకోవాలి అని చెప్పేసి. అండ్ అలానే ఇమ్మీడియట్లీ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి వీళ్ళు ఏ మెషర్స్ అనేవి తీసుకున్నారు అనేది ఒక రిపోర్ట్ అనేది కూడా ఇవ్వాలి అని చెప్పేసి అనమాట. సో ఈ ఐసీజే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ డెసిషన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ బైండింగ్ ఆన్ ఇజ్రాయెల్ అండ్ ఆల్సో కన్స్టిట్యూట్స్ పార్ట్ ఆఫ్ ఇట్స్ ఇంటర్నేషనల్ లీగల్ ఆబ్లిగేషన్స్ అనమాట. బట్ ఇజ్రాయెల్ వచ్చేసరికి ఇఫ్ అట్ ఆల్ కంటిన్యూ చేస్తుంది అనుకోండి ఈ జీనోసైడ్ కన్వెన్షన్ కానీ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ తాలూకా వర్డిక్ట్స్ కానీ, సో ఇట్ విల్ బీ లైక్ ఏ ఇంటర్నేషనల్ లాని వయోలేట్ చేస్తున్నప్పుడు, ఒక్క కంట్రీలో వయోలేట్ చేస్తుందంటే ఫ్యూచర్లో ఇంకా యుఎన్ ట్రీటీ ఏదైతే ఉందో దానికి ఒక వాల్యూ అనేది ఉండదు. యుఎన్ రిలేటెడ్ బాడీ క్రియేట్ చేసిన ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ వర్డిక్ట్స్ కూడా ఎటువంటి వాల్యూ అనేది ఉండదు. ఇట్ ఈస్ ఏ వయోలేషన్ అపాన్ ఇంటర్నేషనల్ చార్టర్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఓకేనా. సో అందుకే యుఎన్ఎస్సి వాళ్ళు వెంటనే ఇమ్మీడియట్లీ ఇజ్రాయెల్ తాలూకా ఎప్పుడు ఫ్రెండ్ అయిన యునైటెడ్ స్టేట్స్ ఇమ్మీడియట్గా దీంట్లో ఇంటర్ఫియర్ అయ్యి వాళ్ళకి సలహా అనేది ఇవ్వాలి అని చెప్పేసి చెప్పడం అనేది జరిగిందనమాట. Israel must be careful of not just the courts of law but also the court of public opinion. Finally, South Africa deserves all accolades for showing the courage to bell the cat. So, ఇంత జరుగుతున్న ఏ కంట్రీ కూడా డిస్కస్ చేయలేదు కానీ ఇట్ ఈజ్ ఓన్లీ సౌత్ ఆఫ్రికా దట్ హ్యాస్ స్టాప్డ్. అంటే పాలస్తీనియన్స్ గురించి కానీ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ గురించి కానీ ఇది ఒక ట్రూ నేషన్ విచ్ ఈజ్ ఎంఫసైజింగ్ దేనికోసం, హ్యుమానిటేరియన్ కోసం కానీ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ కోసం, పీస్ కోసం మాట్లాడిన ఏకైక నేషన్ అని చెప్పేసి ఆథర్ చెప్పడం అనేది జరిగిందనమాట. సో హీ ఈజ్ ద ఫ్యాకల్టీ ఆఫ్ లీగల్ స్టడీస్ సౌత్ ఏషియన్ యూనివర్సిటీలో. అందుకే ఈ ఆర్టికల్ని ఇంత బ్యూటిఫుల్గా రాయడం అనేది జరిగింది. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని కూడాను ఎవరు ఏ విధంగా వాదించారు, ఎవరు ఏ విధంగా పాయింట్స్ మెన్షన్ చేశారు అనేవి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా. So I hope this is very much clear for you and this is all about this article today. And moving to the next article. Next article, that is India will have a modern justice system, says Shaw. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎలా ఇంపార్టెంట్ అనేది చూద్దాం. GS2 పరంగా మనకి అడ్మినిస్ట్రేషన్లోని హైలీ ఇంపార్టెంట్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్టికల్ గురించి తెలుసుకునే ముందు మీరు కొంచెం బ్యాక్గ్రౌండ్ అనేది తెలుసుకోవడానికి ట్రై చేద్దాం మనం. ఓకేనా.
సో బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫస్ట్ మనకి ఏంటి అంటే బిఫోర్ మనకి ఏన్షియంట్ ఇండియా ఆ టైం పీరియడ్లోని అప్పుడు కూడా ప్రజలు అనేవాళ్ళు ఉన్నారు. అప్పుడు కూడా ప్రజల్ని రూల్ చేయించడం గట్ట ఇదంతా కూడా జరిగేది. కానీ అప్పట్లో రూల్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ పర్సన్ అయినా తప్పు చేసినా లేకపోతే ఎవడైనా సరే ఏదైనా లాని అధిగమించినా వాటన్నిటికీ కూడా ఏ విధంగా ఎవరికి పనిష్మెంట్ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి ఏంటి అనేది వేటిలో మెన్షన్ చేసి ఉండేది, మనుస్మృతిలో మెన్షన్ చేసి ఉందన్నమాట. ఏన్షియన్ టైం పీరియడ్లో మనుస్మృతి అనేది ఉండేది. ఆ తర్వాత వీటన్నిటిని కోడిఫై చేస్తూ ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేస్తూ డ్యూరింగ్ చంద్రగుప్త మౌర్య టైం అంటే చంద్రగుప్త టైం పీరియడ్లో ఏంటి అంటే కౌటిల్య ఆర్ చాణక్య అర్థశాస్త్రాన్ని రాయడం అనేది జరిగింది. ఓకేనా, అర్థశాస్త్ర. అయితే దీన్ని బేస్ చేసుకొని తర్వాత ఏన్షియంట్ ఇండియాలోని అంటే ఈవెన్ ఈ అశోక డైనాసిటీ వాళ్ళు కానీ ఫర్ ఎగ్జాంపుల్ అండ్ తర్వాత గుప్తాస్ కానీ వర్ధన డైనాసిటీ హర్షవర్ధన వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా తర్వాత రూల్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత ఏన్షియంట్ ఇండియా వరకు కూడా బాగానే ఉండిందనమాట. ఈ విధంగా ఈ లాస్ వీటన్నిటిని బేస్ చేసుకొని గైడ్ చేసుకొని అంటే అడ్మినిస్ట్రేషన్ అనేది ఉండేదన్నమాట. కానీ వాట్ హ్యాపెండ్ తర్వాత మిడీవల్ టైం పీరియడ్లోని ఏం జరిగింది, ముస్లిమ్స్ వాళ్ళు ఇండియాని ఇన్వేడ్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత ముస్లిం ఎంపైర్ అనేది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఏంటి, అప్పటి వరకు కూడా హిందూ లాస్ అనేవి ఉండేవి అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్. వీటిల్ని ఇవి క్లోజ్ చేసి ముస్లిం లాస్ అనేవి రావడం అనేది జరిగింది. ఓకే, ఈ రెండు కూడా మిక్సీ చేసేసి అటు రుబ్బాడేసి అన్నీ కలిపి ఇంప్లిమెంట్ చేసేస్తూ ఉండేవారనమాట. ఆ తర్వాత బ్రిటిషర్స్ ఎంటర్ అవ్వడం జరిగింది. హియర్ కమ్స్ ద రోల్. అప్పటి వరకు కూడాను టిల్ వాట్ హ్యాపెండ్ 1757 1764 వరకు కూడాను ఏంటి అంటే వీళ్ళకి అటు ఇంగ్లీష్కి ఇటు ఫ్రెంచ్కి వాళ్ళ గొడవలు ఉండేవి. సో ఫైనలీ 1764 తర్వాత ఏం జరిగింది, ఫ్రెంచ్ వాళ్ళని మిగతా స్పెయిన్ పోర్చుగీస్ని వాళ్ళందరినీ కూడా ఎలిమినేట్ చేసి మొత్తం ఇంగ్లీష్ వాళ్ళు బ్రిటన్ వాళ్ళు రూల్ చేయడం అనేది స్టార్ట్ చేశారనమాట. ఆ తర్వాత ఎప్పుడైతే ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1857 అనేది జరిగింది. ఆ 1857 తర్వాత ఇంకా కంప్లీట్ వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ కూడా వీళ్ళ చేతుల్లోకి తీసుకోవడం అనేది జరిగిందనమాట. ఎవరు, బ్రిటిషర్స్ వాళ్ళు. అప్పటి వరకు కేవలం వాళ్ళు ఏంటంటే ట్రేడ్ పర్పసే వచ్చారు. కానీ 1857 ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ తర్వాత ఇన్ఫ్యాక్ట్ పూర్తి కంట్రోల్ అనేది వీళ్ళు తీసుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత అడ్మినిస్ట్రేషన్ కోసం అని చెప్పేసి క్రిమినల్ లాస్ రిలేటెడ్ ఒక కోడిఫైడ్ సిస్టమ్ ఉండాలి అని చెప్పేసి బ్రిటిష్ గవర్నమెంట్ లార్డ్ మెకౌలే కమిటీని అపాయింట్ చేయడం అనేది జరిగింది. లార్డ్ మెకౌలే కమిటీ. ఈ లార్డ్ మెకౌలే కమిటీ అప్పటి వరకు అంటే బ్రిటిష్ వాళ్ళ లాస్ని స్టడీ చేసి ఇండియన్ లాస్ని స్టడీ చేసి ప్రజెంట్ సర్కమ్స్టాన్సెస్ని స్టడీ చేసి అన్నీ స్టడీ చేసి లార్డ్ మెకౌలే కమిటీ ఏంటి అంటే టోటల్ క్రిమినల్ లాస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కోడిఫై చేయటం అనేది జరిగింది. సో దీని ప్రకారంగా ఏంటి అంటే ఈ కమిటీ బేసిస్, ఈ కోడిఫైయింగ్ బేసిస్ బట్టి టోటల్ 3 లాస్ అనేవి ఫ్రేమ్ చేశారనమాట. ఒకటి ఏంటి, ఇండియన్ పీనల్ కోడ్ ఆఫ్ 1860 అండ్ అలానే ఇండియన్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అని, క్రిమినల్ ప్రొసీజరల్ కోడ్ అని 1898లోని అండ్ అలానే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనేది పాస్ చేయడం అనేది జరిగింది 1872లో. అలాగ 3 లాస్ని కోడిఫై చేసి పాస్ చేయడం అనేది జరిగింది. అయితే మనకేం జరిగింది, ఈ లాస్ ఏవైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ పీనల్ కోడ్ అంటే ఏంటి, పనిష్మెంట్స్ గురించి డిస్కస్ చేస్తుందన్నమాట. ఓకేనా, ఈ యొక్క పర్టికులర్ యాక్ట్ అనేది ఇది దేని గురించి డిస్కస్ చేస్తుంది, ఏ విధంగా ప్రొసీజర్స్ అనేవి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ పర్సన్ ఒక క్రిమినల్ లాలో దొరికిపోయాడు, రేప్ చేసో లేకపోతే మర్డర్ చేసో లేదా దొంగతనం చేసో ఏదో చేసి, సో వాడిని ఏ విధంగా ఆ ప్రొసీజర్ చేయాలి, ప్రొసీజర్స్ ఏంటి ఎట్సెట్రా అనేవి ప్రొసీజర్ కోడ్లో మెన్షన్ చేసి ఉంటుంది.
ఎవిడెన్స్ యాక్ట్ ఏం మాట్లాడుతుంది, వేటిల్ని ఎవిడెన్సెస్ కింద తీసుకోవాలి అనే టాపిక్ గురించి డిస్కస్ చేస్తుంది. సో ఇదే పర్టికులర్ థింగ్ని మనం ఈవెన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అనేది కూడా మనం కంటిన్యూ చేయడం అనేది జరిగింది. ఓకే, బట్ ఏంటి అంటే ఇప్పుడు ప్రెజెంట్ మన యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఏమన్నారు, ప్రజెంట్ ఈ లాస్ ఏవైతే ఉన్నాయో ఇవి 1800s టైం పీరియడ్లో, అంటే 19th century రిలేటెడ్. ప్రజెంట్ మనం 21st centuryలో ఉన్నాము. ప్రజెంట్ టెక్నాలజీ అనేది మారిపోయింది. ప్రజెంట్ టైప్స్ ఆఫ్ క్రైమ్స్ అనేవి మారిపోయాయి. ఆ మోడ్ ఆఫ్ మెథడ్స్ అనేవి చేంజ్ అయిపోయాయి. సో ఇప్పటికీ కూడా వీటి రెలెవెన్స్ అనేది వీటికి లేదు అని చెప్పేసి అందుకే ఒక కొత్త 3 బిల్స్ని క్రియేట్ చేయడం అనేది చేశారు. ఎవరు? యూనియన్ హోమ్ అఫైర్స్ మినిస్టర్. దాని రిలేటెడ్ కరెంట్ అఫైర్స్లో వచ్చిందనమాట. సో ఇతను ఏమని చెప్పేసి అంటున్నారు, ప్రజెంట్ వచ్చేసరికి ఏంటి అంటే మనకి వెన్ ద 3 రీసెంట్లీ క్రిమినల్ జస్టిస్ లాస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంప్లిమెంట్ చేస్తే 1 కెన్ గెట్ జస్టిస్ అప్ టు ద హైకోర్ట్ లెవెల్ విత్ ఇన్ 3 years ఆఫ్ రిజిస్టరింగ్ ఏ ఎఫ్ఐఆర్. సో ఎందుకంటే పాత వాటి ప్రకారంగా ఒక్కొక్క కేసు ఏళ్ల తరబడి రన్ అవుతుంది. బట్ ఇప్పుడు ఈ క్రిమినల్ లాస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంప్లిమెంట్ చేస్తే చాలా ఫాస్ట్గా జస్టిస్ అనేది వస్తుంది అని చెప్పేసి ఆ 3 laws అనేవి ఏంటి అంటే ఇంకా పాస్ చేయలేదు, పాస్ చేస్తే అనమాట. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత. భారతీయ న్యాయ సంహిత వచ్చేసరికి ఏంటి అంటే దిస్ ఈజ్ అబౌట్ ఐపీసీ, అండ్ నాగరిక న్యాయ సంహిత వచ్చేసరికి సిఆర్పిసి, అండ్ అలానే భారతీయ సాక్ష్య యాక్ట్ ఇది వచ్చేసరికి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనమాట. ఒక్కసారి ఇవి ఇంప్లిమెంటేషన్లోకి వస్తే ఇండియా విల్ హ్యావ్ ద వరల్డ్స్ మోస్ట్ మోడర్న్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్. సో అప్పుడు ఇండియా క్రిమినల్ జస్టిస్లోనే వరల్డ్లోనే టాప్ మోస్ట్ పొజిషన్లో ఉంటుంది అనే విషయాన్ని మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఐ హోప్ మీకు బ్యాక్గ్రౌండ్ అనేది అర్థమైంది, ఇది ఏ విధంగా మనకి ఇంపార్టెంట్ అనేది కూడా మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. సో మూవింగ్ టు ద next article, that is all about a major revamp needed for ధరణి. సో ఇది మీకు ఎలా ఇంపార్టెంట్, ఇది వచ్చేసరికి మనకి ఏంటి అంటే GS2 ప్రోగ్రామ్స్ అండ్ పాలసీ ఇంప్లిమెంటేషన్లో ఇంపార్టెంట్, అండ్ అలానే GS3 పరంగా ఎకానమీ పర్స్పెక్టివ్లో కూడా మీకు ఇంపార్టెంట్ అనమాట. సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్టికల్ గురించి తెలుసుకునే ముందు మనం ఏం తెలుసుకోవాలి, దీనికి చిన్న బ్యాక్గ్రౌండ్ అనేది ఉండింది. మేడం బ్యాక్గ్రౌండ్ దీనికి ఏంటి, యూ మస్ట్ నో అబౌట్ ధరణి పోర్టల్. ఇది యాక్చువల్లీ ఏంటి, ఈ ధరణి అనేది ఇది ఒక పోర్టల్ అనమాట, ఆన్లైన్ రిలేటెడ్. అండ్ దీన్ని మెయింటైన్ చేస్తుంది ఎవరు, తెలంగాణ గవర్నమెంట్ది. ఇఫ్ అట్ ఆల్ ధరణి పోర్టల్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ ఆఫ్ విచ్ స్టేట్, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంటే ఆన్సర్ ఏంటి, ఆబ్వియస్లీ తెలంగాణ అనేది ఇంపార్టెంట్. అయితే ఈ పోర్టల్ని ఎప్పుడు స్టార్ట్ చేయడం అనేది జరిగింది, 2020లో దీన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. మేడం ఇంతకీ ఎందుకు ఈ ధరణి పోర్టల్ అనేది, దిస్ ఈజ్ ఆల్ కంప్యూటరైజింగ్ ది హోల్ ల్యాండ్ రికార్డ్స్. ఎందుకంటే చాలామంది ప్రాపర్గా ల్యాండ్ రికార్డ్స్, ల్యాండ్ డీటెయిల్స్ అవి మెయింటైన్ చేయకపోవడం వల్ల చాలామంది ఏంటి అంటే ఒకరి ల్యాండ్స్ని ఇంకొకరు కబ్జాలు చేసేయడం కానీ లేకపోతే ఆక్యుపై చేసేసుకోవడం, ఎవరైతే వీకర్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళ ల్యాండ్స్ని వీళ్ళు తీసేసుకోవడం. ఇప్పుడు రైతులు వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏమీ తెలీదు, రైతుల ల్యాండ్లు వచ్చేసరికి అవి చాలా ఫర్టైల్ ల్యాండ్స్ అవి. సో అందుకోసం వాళ్ళు ఏం చేస్తారు, ఆక్యుపై చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అందుకోసమే అలాంటివి ఏవి జరగకుండా ఉండాలి, న్యాయం అనేది ఉండాలి అని చెప్పేసి 2020 టైం పీరియడ్లోనే ఏంటి అంటే ఈ ప్రోగ్రామ్ అనేది ఇంప్లిమెంట్ చేశారు. ఆ టైంలో ఎవరు ఉండేవారు, తెలంగాణ గవర్నమెంట్ బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండింది. ఓకే, అయితే ఆ టైంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు అపోజిషన్ పార్టీ అనమాట. ఆపోజిషన్ వాళ్ళు ఏంటి, ప్రాపర్గా ధరణి పోర్టల్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఎందుకంటే ధరణి పోర్టల్లోని ఏదైతే దానికి క్రియేట్ చేశారో కంప్యూటరైజ్ చేయడం కానీ, ప్రజలకు ఏవైనా సరే గ్రీవెన్సెస్ అనేవి, అంటే ఒకవేళ వాళ్ళ ల్యాండ్ డీలిస్ట్ అయిపోయింది, లేకపోతే లిస్ట్ అవ్వలేదు, ఇంకా వాళ్ళ కోఆర్డినేట్స్ రాంగ్ ఉన్నాయి, ఎగ్జాక్ట్లీ వాళ్ళ ల్యాండ్ ఇంకా ఇంత ఉంటుంది అంత ఉంటుంది, అలాంటివి ఏవైనా సరే వాళ్ళ తాలూకా గ్రీవెన్సెస్ ఏవైనా ఉంటే అవి తీసుకోవడం కానీ అలాంటివి చేయాలి. అవి ప్రాపర్గా అవ్వట్లేదు అని చెప్పేసి క్రిటిసైజ్ చేయడం అనేది జరిగింది.
సో యాజ్ ఆఫ్ నౌ ఏంటి అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ఫార్మ్ అవ్వడం జరిగింది. వెరీ రీసెంట్ ఎలక్షన్స్లో 2023 ఈ నవంబర్ డిసెంబర్ ఎలక్షన్స్లో ఏంటి అంటే గవర్నమెంట్ చేంజ్ అవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు సో మళ్ళీ అగైన్ ఈ పర్టికులర్ రిలేటెడ్ అనమాట, ధరణిని రీవ్యాంప్ చేయాలి. వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ల్యాండ్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ఈజ్ ప్లేగ్డ్ బై ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, గ్రీవెన్సెస్ తీసుకోపోవడం కానీ, అండ్ అలానే ఇన్ఫ్యాక్ట్ చాలా వరకు కూడా ఎర్రర్స్ అనేవి ఉండడం, ట్రాన్సిషనింగ్ ఫ్రమ్ మాన్యువల్ రికార్డ్స్ నుండి డిజిటల్ మోడ్లోకి చేస్తున్నప్పుడు, కంప్యూటరైజ్ చేస్తున్నప్పుడు చాలా ఎర్రర్స్ అనేవి ఉన్నాయన్నమాట. అండ్ అలానే దట్ కమిటీ ఫౌండ్ దట్ లెస్ దాన్ 50% డిజిటైజ్ ల్యాండ్ రికార్డ్స్ అనేవి ఎర్రర్ ఫ్రీ, అన్లైక్ ద క్లెయిమ్స్ దట్ ప్రీవియస్ గవర్నమెంట్ ఆల్మోస్ట్ 95% ల్యాండ్ వర్ రెక్టిఫైడ్ అనమాట. అండ్ అలానే మేజర్ చేంజెస్ వచ్చేసరికి సాఫ్ట్వేర్ చేంజింగ్ కానీ, అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫ్ ద పోర్టల్ కానీ, అండ్ అలానే ఇన్ఫ్యాక్ట్ చాలా వరకు ఇంకా ప్రాబ్లమ్స్ ఏంటి అంటే రిజెక్టెడ్ అప్లికేషన్స్ గురించి కానీ అలా. అండ్ తెలంగాణ గవర్నమెంట్ వచ్చేసరికి అంటే 1200 అనేది అప్లికేషన్కి పెట్టమంటున్నారనమాట. పూర్ పీపుల్ అనే వాళ్ళు ఏ విధంగా పెడతారు ప్రతిసారి అప్లికేషన్ రిలేటెడ్ అంటే, వాళ్ళు అంతగానం పెట్టలేరనమాట. సో అలాంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇలాంటివన్నీ కూడా చేంజ్ చేసి మళ్ళీ దాన్ని రీవ్యాంప్ చేసి ధరణి పోర్టల్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. సో దీని రిలేటెడ్ ధరణి అనేది కరెంట్ అఫైర్స్లో అపేర్ అయింది. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ తెలంగాణ గవర్నమెంట్ తాలూకా పోర్టల్ ఫర్ కంప్యూటరైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ అనమాట. ఫిజికల్ రికార్డ్స్ ఎవరైతే ఉంటున్నాయో దానివల్ల మిస్టేక్స్ అనేవి జరుగుతున్నాయో అలాంటివి రిపీట్ అవ్వకుండా జరగాలి అని చెప్పేసి అంటే కంప్యూటరైజేషన్ అనేది చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్ టుడే, అండ్ దీస్ ఆర్ ద ఆర్టికల్స్. ఐ హోప్ మీకు అందరికీ కూడా ఈ ఆర్టికల్స్ అనేవి బెనిఫిట్ అవుతున్నాయి అని చెప్పేసి. అండ్ అదేవిధంగా ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్లోనే ఏంటి అంటే నాట్ జస్ట్ ఇప్పుడు మనకేంటి అంటే కేవలం ఇవే కాకుండా ద హిందూలోనివే కాకుండా మనకి అపార్ట్ ఫ్రమ్ ద హిందూ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉంటాయి. అవి మనం డిస్కస్ చేసుకోవడానికి ఎవ్రీడే మనకి 8 to 9 ఈవినింగ్ క్లాసెస్ అనేవి జరుగుతాయి అనమాట. వాటిల్లోని ఈ విధంగా డైలీ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాం డిఫరెంట్ సోర్సెస్ నుండి. ఫర్ ఎగ్జాంపుల్ బీబీసీ అని, లేదు అంటే పిఐబి రిలేటెడ్, అలానే డౌన్ టు ఎర్త్ రిలేటెడ్ కానీ అలా డిఫరెంట్ సోర్సెస్ నుండి ఆర్టికల్స్ అనేవి తీసుకోవడం ద్వారా విత్ పీడిఎఫ్ అనేది కూడా మీకు ప్రొవైడ్ చేయడం ద్వారా ఏంటి అంటే ఏ విధంగా అవుతుంది అనేది మీకు తెలుస్తుంది. అండ్ అలానే మీకు ఎక్కడి వరకు క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది, ఆర్టికల్స్ ఎలా మీకు అర్థమయ్యాయి అనేది తెలుసుకోవడానికి కూడా. ఫర్ ఎగ్జాంపుల్ నేను డైలీ మీకు క్వశ్చన్స్ అనేవి పెడుతున్నాను. నిన్న కూడా మీకు అలా క్వశ్చన్ అనేది పెట్టాను. So it is a TIPBAR vaccine that is not related to malaria, that is related to typhoid fever. And చాలా మంది మీరు ఆన్సర్స్ అనేవి కూడా రాశారు. ఐఎమ్ రియలీ సో హ్యాపీ ఫర్ యూ గైస్. ఇలానే మీరు కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వడం అనేది చేయండి. డెఫినెట్లీ మీకు అన్ని ఆర్టికల్స్ కూడా కాంప్రహెన్సివ్గా కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. అందుకే నేను మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్తో సహా ప్రొవైడ్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు పేపర్ ఇంకొకసారి ఎప్పుడైనా మీరు చదివారంటే మేడం అది బ్యాక్గ్రౌండ్ చెప్పారు కదా అని మీకు తెలియాలి. అదే విధంగా మనకి డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ కూడా జరుగుతాయన్నమాట. సో దానికోసమే ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ద అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో డైలీ లైవ్ క్లాసెస్ అనేవి జరుగుతాయి, వీక్లీ మంత్లీ టెస్ట్స్ అనేవి అవుతాయి. సో మీకంటే ఏ విధంగా కరెంట్ అఫైర్స్ అనేవి గుర్తుంటున్నాయా లేదా అని మిమ్మల్ని మీరు ఇవాల్యుయేట్ చేసుకోవడానికి డైలీ వీక్లీ మంత్లీ కరెంట్ అఫైర్ పీడిఎఫ్స్ అనేవి ఉంటాయి. ఈ విధంగా డైలీ ప్రొవైడ్ చేస్తాము. సో ఓవరాల్ మీకు మంత్లీకి అంటే పర్ యానం వచ్చేసరికి 2000+ MCQs అనేవి కవర్ అవుతాయి. అండ్ అలానే ప్రిలిమ్స్కి ముందు మీకు రివిజన్ సిరీస్ అనేది కూడా జరుగుతుంది. సో ఈ ప్రోగ్రామ్ ఎలా రన్ అవుతుంది, క్వశ్చన్ స్టాండర్డ్స్ ఏంటి, క్లాసెస్ ఎలా అవుతున్నాయని మీరు తెలుసుకోవాలనుకుంటే 499 రూపీస్ పే చేసి మీరు పర్ మంత్ అనేది తీసుకోవచ్చు. ఆ తర్వాత మీకు అర్థమైపోతుంది ఎలా అవుతుంది ఏంటి అనేది. లేదు మీకు కొన్నాళ్ళు కావాలంటే మంత్లీ 500 పే చేస్తూ కూడా మీరు తీసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు ఎగ్జామ్ క్లియర్ చేసేంత వరకు కూడా కంటిన్యూస్ మీరు కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వాలి అనుకుంటే 9999 పే చేసి లైఫ్ టైం వ్యాలిడిటీ ఆప్షన్ అనేది కూడా చూస్ చేసుకోవచ్చు అనమాట. సో దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా?
సో దట్ ఈస్ వాట్ ఈరోజు క్వశ్చన్ అనేది చూద్దాం. అండ్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ అండ్ ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్సో స్టూడెంట్స్. నా అనాలిసిస్ మీ యూపీఎస్సీ ప్రిపరేషన్లో కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ వాల్యూ ఎడిషన్ అనేది క్రియేట్ చేస్తున్నందుకు. అండ్ అలానే ప్లీజ్ డూ రీడ్ ద ఆర్టికల్స్ ఆల్సో. నేను చెప్పేసిన తర్వాత ఈ ఆర్టికల్స్ని మీరు ద హిందూలో చదవడానికి కూడా ట్రై చేయండి. అండ్ ఈ పీడిఎఫ్ అనేది మన ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. కింద కామెంట్ బాక్స్లో మీకు ఆ లింక్ అనేది టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది మనది ఉంటుంది. అందులో మీరు యాక్సెస్ అయినట్లయితే డైలీ మన పీడిఎఫ్స్ అనేవి కూడా ఉంటాయి, వీడియోస్ అనేవి కూడా అప్లోడ్ అయిపోతూ ఉంటాయి అనమాట. ఓకేనా. అండ్ ఈరోజు క్వశ్చన్ వచ్చేసరికి ఏంటి అంటే, డ్యూరింగ్ బ్రిటిష్ ఎరా ద క్రిమినల్ లాస్ హ్యావ్ బీన్ కోడిఫైడ్ బై షా ప్యానెల్, బల్వంత్ రాయ్ మెహతా కమిటీ, ఎంసీ మెహతా కమిటీ, లార్డ్ మెకౌలే కమిటీ. ఆన్సర్ ఏంటి అనేది కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఆ 3 లాస్ అనేవి ఏంటి, వాటిని వేటితో రిప్లేస్ చేస్తున్నారు ఇప్పుడు అనేది కూడా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో దాట్ మీకు అలాంటివన్నీ కూడా మైండ్లో ఉంటాయి. అండ్ కమ్స్ అండర్ విచ్ మినిస్ట్రీ అనేది కూడా పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ టుడే. Have a good day, students. All the very best for your preparation and keep consistent preparation. That will give you the result one day. Okay, take care. Tomorrow we shall meet again with some more beautiful articles. Have a good day.